ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. జై శ్రీరామ్. వామనస్వరూపుడుగా ఉన్న పరమాత్ముడు బలిచక్రవర్తి చేస్తున్న యజ్ఞవాటికి దగ్గరకు వచ్చాడు. అక్కడున్న జనాలతోటి కాసేపు సందడిగా గడిపాడు. మనకున్న సమయం తక్కువ కనుక వామనుడి చరిత్ర 3 అడుగులతో ఉన్నటువంటి ఆ కథ అంతా కూడా 30 నిమిషాల్లో ముగించామా అన్నట్టుగా ముగించవలసి వస్తుంది. సరే, తప్పదనుకోండి. కాలోహి దురతిక్రమ కనుక ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే ఏనుగు అగ్గిపెట్టిలో పెట్టినట్టుగా కొన్ని కథలు క్లుప్తంగా చెప్పుకోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అసలు ఈ ఓడలో మనకు అంత సమయం ఇచ్చారు చాలు. ఓడలో పొందడమే కాకుండా నీడ, దాంతోపాటుగా కాస్త ప్రవచనం కూడా చేసుకోగలిగాం, సప్తాహం చేసుకోగలిగాం. అదొక భాగ్యం అనుకుని దక్కిన కాడికే దక్కిందనుకుని సంతోషిద్దాం. దంచినమ్మకి దక్కిందే భాగ్యం అట. పూర్వం ఒడ్లు దంచినందుకు, పప్పులు దంచినందుకు, లేకపోతే ఇంకేమైనా లడ్డూలు దంచినందుకు కూలీ తక్కువ ఇచ్చేవారు. అందుకని ఇది దంచుతున్నప్పుడే వేరుశనగ కూడా దంచారనుకోండి, కాసిన తినేసేది. అది తినదే దక్కుడు అనమాట. జీడిపప్పు దంచడం, కాసిన లాగడం, అదే దక్కుడు. అలాగే మనకు కూడా ప్రయాణ సమయంలో పురాణం చెప్పేందుకు ఎంత సమయం దొరికితే అంతే గొప్ప అనుకుందాం. వామనుడు సాక్షాత్తు విష్ణువు గనక అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కొంతమందితో ఋగ్వేదం, కొంతమందితో యజుర్వేదం, కొంతమందితో అధర్వణ వేదం, మరి కొంతమందితో సామవేదం ముచ్చటించాడు, కొందరితో జట చెప్పాడు, కొందరితో ఘన వల్లించాడు, కొందరితో ఉపనిషత్తులు వల్లించాడు. మొత్తం మీద అన్ని శాస్త్రాలు ఎరిగిన సకల పండితులతోటి చేరి అందరినీ తన వాక్చాతుర్యంతో, కంఠంతో, రూపంతో మెప్పించాడు. వామనుడు అంటే మరుగుజ్జాడు కష్టమా. అప్పటికైనా కేవలం ఒక 3 అడుగులు పొడుగున్నటువంటి కుర్రాళ్ళగా ఉండడం వల్ల, చిన్నవాడిగా ఉండడం వల్ల పొట్టాడన్నారు. అంతే, అంతకంటే లేదు. తర్వాత ఎలాగో పొడుగుతాడు, అది వేరే విషయం. కానీ ఆ చేరిన వాళ్ళు వాళ్ళలో వాళ్ళు ఆశ్చర్యపోయి ఇలా అనుకున్నారట. ఏమని? ఎవడి కుర్రవాడు ఎవరితో పడితే వాళ్ళతో అన్ని శాస్త్రాలు చర్చిస్తున్నాడు, ఒక్క వ్యక్తిలో ఇన్ని రకాల పాండిత్యాలు ఎలా ఉన్నాయి, ఇతడు సామాన్యుడు అయ్యి ఉండడు అనుకున్నారట. శంభుడో హరియో పయోజభవుడో చండాంసుడో వన్నియో దంభాకారత వచ్చెగాక ధరణిల్ ధాత్రీసురుండెవ్వడి సొంభద్యోతనుడి మనోజ్ఞతనుడంసున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబుగన్. ఎవరినైనా వాడు మహమ్మద్ నువ్వు ఎవరు, నీ పేరు లేదు, నాకు గుర్తు లేదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే బాగుండదు కనుక అది సభ్యత కాదని భావించి అతన్ని నీవెక్కడి నుంచి వచ్చావని అడగకుండా వాళ్ళల్లో వాళ్ళు ఇలా అనుకున్నారట. ఏమని? ఈ వచ్చిన వాడు శివుడా, లేక బ్రహ్మదేవుడా, లేక సూర్యభగవానుడా, అగ్నియా, ఎవరో ఒకనొక దేవత మారువేషంలో ఇక్కడికి వచ్చాడు తప్ప ఇతడు సామాన్యుడు కాడు. ఒక సామాన్య మానవుడైతే అతనిలో ఇన్ని రకాల శాస్త్రముల పాండిత్యం ఉండదు. అతని రూపము, వాక్కు అన్నీ ఆకర్షిస్తున్నాయంటే ఇతడు తేజస్శాలి అని ఏ దేవతయో. ఈతడు నాకు తెలుసు, మావాడు అని చెప్పుకున్నవాడు ఒక్కడైనా ఇక్కడ ఉన్నాడా అని వాళ్ళలో వాడు రహస్యంగా అనుకునే లోపు ఈ కుర్రవాడు వెళ్ళాడు. దానవ చక్రవర్తి ఇంద్రాది దేవతల గర్వం అణచినవాడి దేవతా స్త్రీల మెడలో ఉన్న మంగళసూత్రాలు అపహరించేట ఆయన. అంటే అర్థమైందా? మొగుడున్నంత వరకు మంగళసూత్రం మెడలో ఉండేది పూర్వం. భర్త పోయాక మంగళసూత్రం తీసేవారు. అసలు ఇప్పుడు మంగళసూత్రం అంటే ఏమిటో తెలియదు అనుకోండి, వేరే విషయం. చాలామంది మెడల్లో మంగళసూత్రాలు తీసి కొయ్యకి తగిలించేవాళ్ళు, యజ్ఞోపేతాన్ని తీసుకెళ్ళి మేక్కు తగిలించేవాళ్ళు ఎక్కువైపోయారు. కానీ పూర్వకాలంలో అలా కనపడేలా మంగళసూత్రం పెట్టుకుని ఇదిగో నా మంగళసూత్రం అని వచ్చిన వాళ్ళకి చూపించేవారు. ఏ దొంగడు కనపడితే రహస్యంగా పట్టుకుపోవడానికి వీలు లేకుండా డైరెక్ట్గా పట్టుకుపోవడానికి వీలుగా. ఈయన ఆ రోజుల్లో దానవ స్త్రీలందరినీ రక్షిస్తూ దేవతా స్త్రీల
మెడలో ఉన్న మంగళసూత్రం హరించాడంటే అర్థం భర్తల్ని సంహరించాడని అర్థం. దేవతలు చచ్చిపోతే కదా వాళ్ళ భార్యల మెడల్లో ఉన్న మంగళసూత్రాలు పోతాయి. మహాపరాక్రమవంతుడైన బలిచక్రవర్తి దేవతలందరినీ జయించినవాడు, అందులో కొందరిని చంపినవాడని చెప్పడానికి, పౌరుషవంతుడని చెప్పడానికి నిర్జరీగణన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు అన్నాడు ఆయన. దేవతా స్త్రీల మెడల్లో ఉన్న మంగళసూత్రాలు అపహరించినవాడు, అనగా దేవతలని సంహరించినవాడు. అటువంటి సమస్త రాక్షస భర్తకి స్వస్తి శుభం కలుగ్గాక అన్నాడు. అండం కూడా శుభం లేదు. రావడంతో యజ్ఞవాటికలో ఉన్న బలిచక్రవర్తి దగ్గర చెయ్యెత్తి నీకు స్వస్తి కలుగ్గాక. స్వస్తి అనే శబ్దానికి రెండు అర్థాలు. ఒకటి శుభము, రెండవది ఏమిటి? ఉపన్యాసం అయిపోయిగా ఉంటాం, స్వస్తి చెప్పాడు అంటే ఎండ్ అయిపోయింది, నీ అంతం అయిపోగాక, నీ పరిపాలన ఆగిపోగాక. పైకేమో నీకు శుభముగాక, అందులోనే మరొక అర్థం నీ రాజ్యపాలన ఇక్కడతో అంతం. కానీ పరమాత్ముడు నోటి నుంచి వచ్చిన వాటికి అర్థం కాదు కనుక నీ పరిపాలన అంతమైనా నేను వచ్చాను కనుక నీకు ఎల్లవేళలా శుభమే తప్ప అశుభం ఉండదు కనుక ఇలా పలికి, అనంతరం నీలాంటి పౌరుషవంతుడిని చూడలేదు అంటూ ఉంటే ఆయన కూడా ఆనందపడిపోయాడండి. రాజుగారు వెంటనే యజ్ఞం ఆపేశాడు. శాస్త్ర ప్రకారం ఎప్పుడైనా యజ్ఞాలు చేస్తున్నప్పుడు, మహాపండితులతో ఒక యజ్ఞం జరుగుతున్నప్పుడే, లేక పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు, గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పండితులు వస్తే అన్ని పనులు ఆపి అతన్ని కూర్చోబెట్టి సత్కరించాక మిగతాది కొనసాగించాలి. అందుకే బలిచక్రవర్తి ఈ మహాత్ముడిని చూడగానే, అతని వాక్కు చూడగానే అతని పాండిత్యం మహిమ అర్థమైపోయి యజ్ఞం ఆపి సురుక్కు సురువులు పక్కన పెట్టి లేచి నిలబడ్డాడు. భార్యామణిని పిలిచాడు, కాళ్ళు కడిగించాడు, నీళ్లు నెత్తిమీద చల్లుకున్నాడు. అనంతరం ఎంతో ఆనందపడిపోయాడు. ఆయన పాదాల నుంచి పుట్టిన గంగని శివుడంతటి వాడు నెత్తిన ధరిస్తాడు. ఇవాళ బలిచక్రవర్తి వాడు ఆయన కాళ్ళు కడిగా నీళ్ళు ఎత్తిన చల్లుకున్నాడు. ఆ తర్వాత ఆసనం ఇచ్చి రకరకాలుగా మాట్లాడుతూ, వడుగా నువ్వెవరి వాడివి, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఇక్కడికి రావడం వల్ల నా జీవితం చరితార్థమయ్యింది, నా యజ్ఞం కూడా ఎంతో బాగుపడింది, నేను ధన్యాత్ముడయ్యాను, నా వంశం అంతా పవిత్రమయ్యింది, నా కోరికలు కడతేరను. కడతేరుట అంటే రెండు అర్థాలు. నా కోరికలు ఇంకన్నీ కూడా నెరవేరాయి, ఈ రోజు నుంచి నా కోరికలు లేవని ఒక అర్థం. కడతేరుట అంటే ఈ రోజు నుంచి కోరికలు లేని మృత్యుస్థితి పొందుతున్నానని ఒక అర్థం. ఈ విధంగా పలికాడు. ఈ యజ్ఞంలో నీవు రావడం వల్ల నెయ్యి బాగా వెయ్యబడింది, ద్రవ్యాలు వెయ్యబడ్డాయి, అగ్నిజ్వాలలు పొగ లేకుండా ధగధగా వెలుగుతున్నాయి. అంటే యజ్ఞం కూడా బాగా జరిగింది. కళ్యాణమి కాలము, ఈ కాలం కూడా నీ రాక వల్ల శుభప్రదమైన కాలం అయ్యింది. మహాత్ములు వచ్చినప్పుడు ఆ సమయాన్ని మంచి సమయం అంటారు. ఒక గొప్ప వ్యక్తి మన ఇంటికి వచ్చాడంటే ఇంక అంతకంటే గొప్ప ముహూర్తం మరొకటి లేదు అంటూ ఉండగానే చిరునవ్వు నవ్వాడు ఆయన. కోరుకో, నీకేం కావాలో కోరుకో, దూరం నుంచి అలిసిపోయి వచ్చిన నీవు ఏమడిగినా ఇస్తాను, అడగాలే కానీ సమస్త రాజ్యాలు నీకు ఇస్తాను. సాధారణంగా వచ్చిన వాడిని వెనక ముందు చూడకుండా ఏం అడిగితే అది ఇస్తామని అనరు. ఈయన అనేశాడు, నోరు దారి అన్నాడు అనమాట. నీకు వర్రచేలంబులో మంచి బట్టలు కావాలా, మాడలో పూర్వం బంగారపు కాసుల పేర్లు ఉండేవి, అలాంటి మాడలు కావాలా, ఫలములో పళ్ళు కావాలా. ఈ క్రూదులు వాడు ఎప్పుడు చూసినా దిక్కుమని దోసకాయ ముక్క పుచ్చకాయ ముక్క తప్పేవాడు, లేదా పుల్లని పైన యాపిల్ కింద యాపిల్ తప్పేవాడు. కానీ నీకు అలా కాదు, ఏం కావాలంటే ఇస్తాను. ఫలాలు కావాలా, వన్యంబులో లేక అడవులలో పండేటటువంటి పంటలు ఏమైనా కావాలా, వన సంపదలు కావాలా, భూములో 1000 ఎకరాల చొప్పున అగ్రహారాలు పొలాలు కావాలా, కరులో కాంచనమో నికేతనములో లేక హరులో గుర్రాలు కావాలా, కాంచనమో బంగారం కావాలా, నికేతనములో లేక ఇళ్ళు కావాలా, ఇంకేమైనా కావాలా. ఇవన్నీ ఎందుకు,
ఇంకేమైనా కావాల్సి వస్తే అవి కూడా అడుగు, నీ మనసులో ఏదైనా ఉంటే అది ఇస్తాను అనగా, మహారాజా నీవు చాలా గొప్పవాడివి, మీ వంశము ఎటువంటిదో నేను బాగా ఎరుగుదును, మీ వంశం చాలా గొప్పది కనుక మీ వంశంలో దాతలు ఉంటారు, బాగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, వచ్చిన వాళ్ళని ఆదరించేవాళ్ళు ఉంటారు. మీ వంశంలో హిరణ్యకశిపుడు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన వైకుంఠం మీదకే దండయాత్రకి వెడితే ఈ సమయములో ఇతనిని నేను జయించలేనని భావించి శ్రీ మహావిష్ణువు అదృశ్య రూపంలో అతని ముక్కుల్లోంచి వెళ్ళి హృదయంలో దాక్కున్నాడు. వాడికి వరాలు ఉన్నాయి, చంపలేము, అలాగని ఎదురుపడితే అవమానం, అందువల్ల అక్కడ ఇక్కడ ఎందుకని హృదయంలో దాక్కున్నాడు. అంతటి గొప్పవాడు హిరణ్యకశిపుడు అంటే. అతని పరాక్రమం గురించి చెప్పడానికి నా వల్ల కాదు. విష్ణువే పొగుడుతున్నాడు హిరణ్యకశిపుడు అంత గొప్పవాడని. ఎందుకంటే ఆయన తన కాపలవాడు, తన దగ్గర పనిచేసేవాడు గొప్పవాడైతే ఆయనకు ఆనందం. శాపవశాత్తు రాక్షసుడై తన మీదకి దండయాత్రకు వచ్చినా మావాడేనండి అన్నట్టు. ఆ తరువాత ఆ హిరణ్యకశిపుడి కుమారుల్లో నలుగురిలో పెద్దవాడైనటువంటి ప్రహ్లాద కుమారుడి గురించి చెప్పడానికి ప్రపంచంలో ఏ పండితుడికి పాండిత్యం సరిపోదు. ఆ ప్రహ్లాదుని గుణములు చాలా గొప్పవి. అతడి కోసం భగవంతుడు సర్వాంతర్యామి స్తంభంలో నుంచి కూడా బయటకు వచ్చాడు. ప్రహ్లాదుడి కొడుకు మీ తండ్రి విరోచనుడు చాలా గొప్పడు. విరోచనుడు అండి, వాటి తప్పుగా అర్థం చేసుకోండి. రోచనం అంటే కాంతి, విరోచనం అంటే మహాకాంతి, బంగారపు రంగులు మెరిసిపోతూ ఉండేవాడు ప్రహ్లాదుడి పెద్ద కొడుకు విరోచనుడు. ఆయన బ్రహ్మ కోసం తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు, నాకు చావు లేని వరం ఇమ్మన్నాడు. ఆయన అది మాత్రం కుదరదు, ఇంకేదైనా కోరుకోమంటే, అలా అయితే నా అంతట నేను కోరుకుంటే మాత్రమే మరణం వచ్చే వరం ఇమ్మన్నాడు. అంటే స్వచ్ఛంద మరణం. తథాస్తు అన్నాడు బ్రహ్మ. అప్పుడు ఏమవుతుంది, అతనికి చావు లేదు, ఎవరు చంపలేరు, ఆయుధాల వల్ల చావడు. తనంత తాను నేను చస్తాను, చావాలనుకుంటున్నానంటేనే మృత్యు వస్తుంది. కానీ ఎవడు తనంత తాను చావాలని అనుకోడు. అప్పుడు దేవతలతో వణికిపోయి అతన్ని జయించలేక మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ ఎలా వాడిని చంపడం అని అడిగితే, అతన్ని యుద్ధంలో చంపలేరు, తనంత తాను చస్తే తప్ప. అతనికి ఉన్నది ఒకటే ఒక వీక్నెస్, పండితులు కనపడితే బ్రాహ్మణులు కనపడితే ప్రాణం ఇచ్చేస్తాడు. దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచించండి అనగా, ఓహో అని వెంటనే వీళ్ళంతా ఇంద్రాది దేవతలు ముసలి వాళ్ళ వేషంలో, బ్రాహ్మణుల వేషంలో, అది కూడా చావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ వేషంలో వెళ్ళారు. ఆతుర భూసురగతి పురుహూతాదులు తన్ను వేడ ఒగిగొండలు మీ తండ్రి ఇచ్చే ఆయువు ఏతన్ మాత్రుడవె నీవు ఈ లోకమునల్. అప్పుడు దేవతలు, ఇంద్రుడు మొదలైన వాడు వృద్ధ బ్రాహ్మణ వేషాల్లో వచ్చి నానాయాతనులు పడుతున్న, బాధలు పడుతున్న వాళ్ళలా ముఖాలు పెట్టి, ఓ విరోచన మహారాజా, మాకు ప్రాణాలు పోతున్నాయి, రక్షించు రక్షించని మీ తండ్రి గారి దగ్గర గుమ్మం దగ్గర నిలబడి చేతులు చాచి వేడుకున్నారు. అప్పుడు మీ తండ్రి, మీకోసం ప్రాణమైన ఇస్తాను, ఏం కావాలో కోరుకోండి, బ్రాహ్మణోత్తములు పండితులు చెడిగితే ఇవ్వకుండా ఉంటానా అన్నాడు. భలే దొరికేవోయ్, కమిట్మెంట్కి వచ్చేసావు, ప్రాణమైన ఇస్తానన్నావుగా, మాకు కావలసింది అదే, నువ్వు చచ్చిపో, నీ ప్రాణం మాకు ఇచ్చే అనగానే, ఓహో ఇంద్రాదులారా, ఇది మీ మోసమా? అయినప్పటికీ మారువేషంలో వచ్చిన నేను మీకు మాట ఇచ్చాను, ఇచ్చిన మాట తప్పను, బ్రాహ్మణుడు అడిగితే ప్రాణం ఇస్తానన్నాను, ఇస్తున్నానని వెంటనే దర్భలు పడుకుని, దర్భల మీద పడుకుని ప్రాణాయామంతో, యోగాభ్యాసంతో ఈ పాదాల నుంచి పైదాకా ప్రాణం తీసుకొచ్చి ఈ తల పగలగొట్టుకుని, సహస్రార కమలం పగలగొట్టుకుని ప్రాణం విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇది మీ తండ్రి గొప్పతనం. బలిచక్రవర్తి మీ తండ్రి విరోచనుడు ఇంద్రాది దేవతలు అడిగితే ప్రాణం ఇచ్చాడు, నువ్వు మాత్రం సామాన్యుడిగా 3 లోకాలు ఏలేవు, రాక్షసులని రక్షించడం కోసం ఎన్నో కష్టాలు పొందావు, చావు దెబ్బలు తిన్నావు, దేవతల్ని జయించావు, మహాత్ముడివి, ఈ భూలోకంలో దాన ధర్మాలు చేయడంలో నిన్ను మించిన వాడు మరొకడు లేడనే ఖ్యాతి పొందావు. నీ యజ్ఞములు అందరూ ప్రశంసిస్తున్నారు. అందుకే నువ్వు కూడా మీ ముత్తాత, మీ తాత, మీ తండ్రి వాళ్ళంతా ఎలా మాట్లాడారో అలా మాట్లాడావు. వంశాన్ని బట్టే లక్షణాలు వస్తాయి. రాగానే ఏం కావాలో కోరుకోమన్నావు. నువ్వు చాలా గొప్పవాడివి. నన్ను ఎవరివి అని అడిగావు. ఎవరినని ఏం చెప్పను నేను, నా అంత వాణ్ణి. ఒకప్పుడు ఎవరు ఉండేవారు, అందరూ ఉండేవారు, ఇప్పుడు నాకు ఎవరూ లేరు, నేను ఎప్పుడూ ఏకాకిని. ఏకో నారాయణ అంటారు, అందుకే నన్ను.
ఒంటివాడ, నేను ఒంటరివాణ్ణి, 1-2 అడుగులు మెరయం. నువ్వు భూములు కావాలా, ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా, లేక పెళ్లి చేసుకోవడానికి పిల్లలు కావాలని అడిగావు. నాకు అవన్నీ ఎందుకయ్యా, ఒంటరివాణ్ణి, అందరికీ నేను అవుతాను, నాకు ఎవరు నా గురించి ఎవరు పట్టించుకోరు. ఆఖరికి క్రూజులో ఉపన్యాసం కూడా నాకు ఉద్యోగం రావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు పిల్లలు కావాలి, అది కావాలి, ఇది కావాలంటారే కానీ భగవంతుడా నువ్వు బాగుండాలని కోరుకోరు ఒక్కరు కూడా. నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేకపోయినా నేను మాత్రం మీ అందరి గురించి ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి నాయన నాకేం కావాలి, 1, 2, 3 అడుగులు చాలు. నా కోరిక తీరేలా 3 అడుగులు ఇచ్చేవనుకో, బ్రహ్మ కోకటి ముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర. నువ్వు 3 అడుగులు ఇచ్చేవరకు అది సరిపోతుంది నాకు, దాంతో నేను బ్రహ్మ పిలక పట్టుకుంటానన్నాడు. కోకటి అంటే పై జుట్టు అనమాట. అంటే అర్థం ఏంటి, బ్రహ్మాండం అంతా వ్యాపిస్తాడా పిచ్చాడు, 3 అడుగులు ఇస్తే సమస్తం ఆక్రమిస్తానని చెప్పకుండానే చెప్పాడు ఆయన. నాకు 3 అడుగులు ఇచ్చావా బ్రహ్మగారి పిలకే పట్టుకోగలను. ఒకవేళ నువ్వు అది కోరుకో ఇది కోరుకో అన్నా నాకు వాటి మీద వ్యామోహం ఉండదు అంటూ ఉంటే ఆయన నవ్వాడు. అందుకే నువ్వు అందరినీ ఆకర్షిస్తున్నావు. ఇంతటి చక్రవర్తి దగ్గరకు వచ్చి అడిగేది 3 అడుగులా? మరీ నీ అదృష్టం ఇంతేనా? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఘనతని బట్టి అడగాలి తప్ప ఎలా పడితే అలాగా అడిగితే ఏమిటి ఉపయోగం? సముద్రం దగ్గరికి వెళ్ళి వాడు ఎవడో ఉద్ధరణి నీళ్లు తెచ్చుకున్నట్ట. అలా ఉంది నీ పరిస్థితి. బంగారు కొండ దగ్గరికి వెళ్ళి దర్భ తెచ్చుకున్నట్టుగా ఉంటే లాభం ఏమిటి? దాత పెంపు సొంపు తలపవలదే. ఇచ్చేవాడి యొక్క గొప్పతనాన్ని బట్టి అడగాలి తప్ప పనికి మనం అడుగుతామా? అబ్బెబ్బే. వసుధాఖండము వేడితో, ఈ భూమి మీద ఒక ఖండం కొనుక్కో. ఉత్తర అమెరికా ఖండం కావాలా, దక్షిణ అమెరికా ఖండం కావాలా, లేక 2 కలిపి కావాలంటే మొత్తం క్రూజుతో సైతికి ఇచ్చేస్తాను. గజములం వాంఛితో, ఏనుగులు కోరుకుంటావా? ఇస్తాను. వాజులం దశనూహిల్చితో, గుర్రాలు కోరుకున్నావా? ఇస్తాను. యువతులను వీక్షించి కాంక్షించితో, లేదా ఇప్పుడే బ్రహ్మచారి గనక భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలి కనుక మంచి కన్యాముడులు కావాలంటే సంబంధం చూస్తాను. పసివాలుండవు నెరవీవడుగా నీ భాగ్యంబులి పాటిగా కసురేంద్రుండు పదత్రయంబడుగా ఈ అల్పంబులి నేర్చునే. నువ్వు చిన్నపిల్లవాడివి, అడగడం చేత కాదు. ఇదేనా నీ అదృష్టం, ఇంతేనా నీ భాగ్యం? నా మాట విన్నాయన, మంచివి ఏవేవో కోరుకో, నీకేం కావాలో కోరుకో. ఎంతటి దానవ చక్రవర్తి ఒక పిల్లవాడు వచ్చి అడిగితే 3 అడుగులు ఇచ్చి వాడిని అన్యాయంగా పంపాడని రేపు పొద్దున జనం నన్ను అంటారు. అందువల్ల ఇంకేదైనా గట్టిగా కోరుకో. బొత్తిగా 3 అడుగులు ఎలా ఇస్తానంటే ఆయన చిరునవ్వు నవ్వి ఏమన్నాడు, మహారాజా నీవన్నది నిజమే, నీలాంటి గొప్పవాడి దగ్గరకు వచ్చి మరీ బొత్తిగా 3 అడుగులు అడగకూడదు, కానీ నాకు ఆశ లేదు. ఆశ ఓ పెద్ద తాడు, ఆశ పాశముత కడు నిడుపులేదంతంబు రాజేంద్రవారాశి ప్రవృతమేది నీ వలయ సామ్రాజ్యంబు చేకూరియున్ గాశింజందిరిగాక వైంజగయ భూకాంతాదులున్నర్ధకామాశన్ పాయగ నేర్చిరేమును నిజాశాంతంబులం చూచిరే. ఆశ అనేది ఓ పెద్ద తాడు. ఈ తాడు అలా సాగుతూనే ఉంటుంది. మామూలు తాళ్ళు అయితే 6 అడుగులో 7 అడుగులో ఉంటాయి, కానీ ఈ ఆశ అనే తాడుకి అంతం లేదు, ఎంత పొడుగైనా సాగుతూనే ఉంటుంది. సప్త సముద్రములతో కూడిన భూమండలం అంతా పొందిన ఇంకేదో పొందలేదనుకుంటాడు. భూమి దానం ఇస్తే స్వర్గం కావాలంటాడు, స్వర్గం ఇస్తే పాతాళం అంటాడు. ఇవన్నీ వచ్చినా ఇంకేమైనా ఉన్నాయా అనుకుంటాడు మానవుడు. కాబట్టి ఈ మానవుల ఆశకి అంతం ఉండదు. పూర్వం ఈ ఆశ మహాప్రమాదమని, ఎంత సంపాదించినా మానవులు తృప్తి పొందరని, ఇంకా 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 ఏదో రావాలని నిరంతరాయంగా కోరుకుంటారని భావించి, ఆశ నుంచి బయటపడితే కానీ మోక్షం రాదని భావించి పృథు చక్రవర్తి, గయుడు, శిబి మొదలైన మహానుభావులు అన్నీ విడిచిపెట్టి దానధర్మాలు చేసి హాయిగా వైకుంఠం పొందారు, స్వర్గాది లోకాలు పొందారు. అందువల్ల నేను కూడా కోవకి చెందినవాడిని, నాకు ఆశ లేదు.
ఎందుకంటే నాకు అక్కర్లేదు కూడా. కాబట్టి నేను అడిగిన 3 అడుగులు ఇస్తే చాలు. నేను బ్రహ్మచారిని. నువ్వు ఇందాక ఏమన్నావు, ఏనుగులు కావాలన్నావు. ఎంత పొట్టిగా ఉన్న నేను ఈ ఏనుగు ఏమి ఎక్కుతాను? ఏనుగు ఎక్కడానికి వాళ్ళు ఇచ్చి వేసుకోవాలి. అందువల్ల నాకేం కావాలి? గొడుగో జన్నిదమో కమండలువో నాకు ముంజియో దండమో. నేను ఎండలో పెడుతున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి గొడుగు కావాలి. ఓ గొడుగు ఇచ్చిపెట్టు. లేక తెగిపోతే వేసుకోవడానికి కొత్త యజ్ఞోపేతం కావాలి కనుక యజ్ఞోపేతం కావాలి. కమండలవి, ముంజగడ్డి ఈ లేదా దండవి. అంతేగాని నాకు ఈ భూములు అనవసరం, రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా లేవు నా దగ్గర. వడుగే నెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల శంభులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితంబైన 3 అడుగుల్ మేరయ్య త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్. బ్రహ్మచారిని నేనెక్కడ? నాలాంటి బ్రహ్మచారికి ఈ భూములు ఎందుకు? కాబట్టి ఈ భూములు అసలు లెక్కే చూసుకోలేము. అవి ఎక్కడున్నాయో వెళ్ళడం, మళ్ళీ ఆ కౌలు వసూలు చేసుకోవడం, మధ్యలో వాడు ఎవడో కబ్జా చేస్తున్నాడేమో అనుకోవడం, ఈ ట్యాక్సులు పెంచడం, ఈ గవర్నమెంట్కి ప్రతి సంవత్సరం ఏమో ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం, తేడా వస్తేనేమో వాడు ఫైన్ వేయటం, ఈ గొడవలు అంతా నేను ఎక్కడ పడతాను? అందులో భూములు వద్దు, ఏనుగులు అసలొద్దు, అందగత్తెలు అసలొద్దు. అమ్మో నాకు పెళ్ళి అంటే భయం. పెళ్లి చేసుకున్నవాడు చూడలేదా పైన డెక్క మీద స్విమ్మింగ్ పూల్లో దూకుతూ ఉంటే ఫూల్ అయిపోతున్నాను నేను. కాబట్టి వాళ్ళు అసలొద్దు, గుర్రాలు వద్దు. రోజు చేసుకునే పనులకి అడ్డం వస్తాయి కనుక నేను అడిగిన 3 అడుగుల మేర కాదనకుండా ఇస్తే బ్రహ్మాండంబు నా పాలికి. అదే నాకు బ్రహ్మాండం అంటే సమస్త లోకం నాకు ఇచ్చినట్టే. ఆయన నిజం చెప్పాడండో. 3 అడుగులు ఇస్తే నువ్వు నాకు బ్రహ్మాండం అంతా ఇచ్చినట్టే, నేను పుచ్చుకుంటాను అనగానే నవ్వుకున్నాడు ఆయన. ఈలోపు పక్కనే శుక్రాచార్యులు వారు చూశారు. ఓరి నాయనో, ఈ మాటలు బట్టి అర్థమైపోయింది నాకు, ఈ వచ్చినవాడు విష్ణువు గురువుగారు కదా, ఆయన తెలియదేముంది. అందుకని వెంటనే బలిచక్రవర్తిని శిష్య అటు పక్కకు రమ్ము అని పక్కకి తీసుకెళ్ళి, తొందరపడి మాట ఇచ్చేస్తున్నావు, కొంప ములిగిపోతుందంటే, ఏం కొంప ములుగుతుందండి, ఇదేం సముద్రం కాదుగా, నర్మదే కదా అన్నట్ట. అది కాదు నాయన, నా మాట విని, ఆ వచ్చినవాడు విష్ణువు నాకు అర్థమైపోయింది. 3 అడుగులు ఇచ్చామనుకో అలా శరీరం పెంచి ప్రపంచమంతా ఆక్రమిస్తాడు. ఆఖరికి నీకు ఉండడానికి ఇల్లు ఉండదు, తిండి ఉండదు, సర్వనాశనం అయిపోతావు. ఆత్మనాశనం అయిపోతున్నప్పుడు దానం చేయడం మానేయమన్నారు. మీ దగ్గర $1,00,000 ఉంటే 1,00,000 ఇచ్చేయకూడదట. ఏదో అందులో 10,000 గురువుగారికి ఇచ్చి మిగతా 90,000 మీరు అట్టే పెట్టుకోవాలట. మొత్తం 1,00,000 ఆయన చేతిలో పెట్టి పొద్దున భిక్ష ఎత్తుకోవాలి కదా. అందువల్ల శాస్త్ర ప్రకారం సర్వనాశనం అయ్యే దానం చెయ్యరాదంటారు. అనగా గురువుగారు మాట ఇచ్చారు, ఎలా తప్పను అంటే, ఇక్కడే శాస్త్రం చెబుతున్నది నాయన. అనేక శాస్త్రాలు ఏమని చెప్పాయంటే, కొన్ని సమయములలో అసత్యం ఆడవచ్చును. వారిజాక్షులందు ఆడవాళ్లను రక్షించేటప్పుడు అసత్యం ఆడవచ్చు. వైవాహికములందు పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు, పెళ్ళి అవ్వట్లేదు అనుకోండి అమ్మాయికో అబ్బాయికో, అప్పుడు అబద్ధం ఆడవచ్చు. అమ్మాయి మెట్రికులేషన్ ఫెయిల్ అయ్యింది, ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వదు, అందుకని మెట్రిక్ పాస్ అయ్యిందని అబద్ధం ఆడేయచ్చు. ఆ పెళ్ళే కలగ వాడు చదవబడుతాడు. అందువల్ల పెళ్లిలో చిన్న అబద్ధాలు, మళ్ళీ మెట్రిక్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు గోల్డ్ మెడలిస్ట్ని పెళ్లి చేస్తే మాత్రం అది మరి ఘోరమైన అన్యాయం. అలా చేసిన వాళ్ళు మరి కుంభీపాక నరకంలో పడతారు. చిన్న చిన్న అబద్ధాలు ఆడండి. పెళ్ళి అవ్వట్లేదు, మరి ఏం చేస్తాం? ఇప్పుడు ఒక ఆయనకు జుట్టు ఊడిపోయింది, జుట్టు ఊడిపోవడం వల్ల పిల్లని ఇవ్వట్లేదు. అప్పుడేవో ఉంటాయిగా, అవేవో విగ్గులు పెట్టేసుకుని ఒరిజినల్ జుట్టు అని చెప్పి పెళ్లి చేసుకున్నాక జీలకర్ర బెల్లం గట్టిగా నొక్కినప్పుడు ఎలాగైనా చేయెత్తితే అది లేచిపోతుంది. ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టాక వెనక్కి ఎలాగో వెళ్ళలేరు. ఆ జీలకర్ర బెల్లం తతంగం ఏంటో రత్నాకర్ గారిని అడిగితే చెప్తాడు బాగా. అలాగే ఒక ఆయన పెళ్లి చేశాడు. ఇది చూడండి, ఆ పెళ్లి కొడుకు తాలూకు పెళ్లి కొడుకు నెత్తి మీద ఏమీ లేదుట, విగ్గు పెట్టి పెళ్లి చేశారు. ఆ పెళ్ళి అయిన తర్వాత ఆ అమ్మాయి రోజుకు ఒకసారి కొరకొర చూసేదనమాట, నాకు ఇంత మోసం చేస్తామని. ఆ విగ్గీని పెట్టేట. ఆ పెళ్లిలో ఎంతసేపు కూడా రత్నాకర్ గారు ఉంటే కానీ మంగళస్నానం చేయను, రత్నాకర్ గారు ఉంటే కానీ కథలను అంటట, అలంకారానికి అడితే అస్మాటు రత్నాకర్ గారు అంటారు ఏమిటా అంటే, ఇది కూడా ఈ విగ్గు కూడా బయటకు వస్తుంది. నెత్తి మీద తలంటే అనుకోండి మంగళస్నానంలో అది బయటకు వస్తుంది. అందుకని ఆయనే స్నానం చేసి ఆయనే అంటించి మొత్తం ఆయన పోయినట్టున్నాడు కదా పాపం. పెళ్ళైన ఆయన పోయాడు అండి, అంటే 30
30 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం సంగతి అనుకోండి. ఆనాడే ఈయన తెలివితేటలు వస్తే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి లేటెస్ట్ తెలివితేటలు ఎన్ని ఉన్నాయి. నిన్నటిదాకా ఒక్క వెంట్రుక ఉండదు, ఇవాళ మళ్ళీ వచ్చేస్తుంది ఏమిటో. సరే ఏదో అది పక్కన పెడదాం. కానీ పెళ్ళిళ్ళలో చిన్న చితగా అబద్ధం ఆడవచ్చు. అందుకని వారిజాక్షులందు ఆడవాళ్ళను రక్షించేటప్పుడు వైవాహికమునందు పెళ్లిలోను ప్రాణ మాన విత్త భంగమందు ప్రాణం పోతున్నప్పుడు అబద్ధం ఆడచ్చు. ఏ టెర్రరిస్టు వచ్చాడు మిమ్మల్ని కాల్చి చంపేస్తారన్నాడు. అప్పుడు వీరంతా వెళ్ళి పక్కన ఉన్న గదిలో దాక్కున్నారు. వాడు నా దగ్గరకు వచ్చి, పద్మాకర్ గారు మీ శిష్యులంతా ఏరి తుపాకీతో కాల్చేస్తా అంటే, నేను నిజమే చెబుతానండి, వీళ్ళంతా ఈ వెనక దాక్కున్నారండి అంటే, వాడు ఆ దుర్మార్గుడు మిమ్మల్ని కాల్చి చంపాడు. అందువల్ల మిమ్మల్ని రక్షించడానికి ఏం చెప్పాలంటే, అబ్బాయి ఇక్కడ లేడండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడండి అబద్ధం చెప్పి మిమ్మల్ని రక్షించాలి. ప్రాణం పోతున్నప్పుడు అసత్యం ఆడమన్నారు. గౌరవం పోతున్నప్పుడు, విత్త డబ్బులు పోతున్నప్పుడు కూడా అబద్ధం ఆడవచ్చు. ఒక్కొక్కడు ఉంటాడు అప్పు తీసుకుంటాడు, తిరిగి ఇవ్వడం, ఎంత బతిమాలని తిరిగి ఇవ్వడం, అప్పులప్పారావులు. అటువంటి వాడు వచ్చినప్పుడు ఏదో ఇస్తావా 100 అంటే, నా 100 జేబులో ఏముంది అని అబద్ధం ఆడవచ్చు. జేబులు అంటే కట్ల ఉన్నప్పటికీ కూడా. ప్రాణం పోతున్నప్పుడు ఎలా అబద్ధం ఆడుతున్నావో, ధనం పోతున్నప్పుడు కూడా అత్యవసరమైతే అసత్యం ఆడవచ్చు. చకిత గోకులాగ్ర జన్మరక్షణ ఉంది. ఆవుల్ని విప్రుల్ని రక్షించేటప్పుడు బొంకన్ అసత్యం ఆడితే అఘము పొందదధిప, అప్పుడు పాపం రాదు అనగా ఒక్క క్షణాల్లో ఉండిపోయాడు ఆయన. గురుదేవ అని మళ్ళీ కళ్ళు తెరిచి, మీరు చెప్పిందంతా శాస్త్రమే, అయినప్పటికీ నా మనస్సు అసత్యమాడడానికి ఒప్పుకోవట్లేదు. ఎన్నడుం పొరువేడబోడట ఏ కలుండట కన్నవారన్నదమ్ములు నైనలేరట అన్ని విద్యల మూల గోష్ఠిన్నెరింగిన ప్రోడగుజ్జట చేతులొగ్గి వసింపయి చిన్ని పాపని త్రోసి పుచ్చగ సప్తమొల్లదు సప్తమా చిత్తమొల్లదు సప్తమా. మహాత్మా ఇతడు ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమీ అడగలేదట. ఒక్కడే ఉన్నట్ట. కన్నవారు అన్నదమ్ములు ఎవ్వరూ లేరట. పాపం ఒంటరిగా బతుకు పుచ్చుతున్నట్ట. అన్ని విద్యలు బాగా ఎరిగిన మహానుభావుడట. అటువంటి పండితుడు ఒక బాలుడు మంత్రవేత్త వచ్చి 3 అడుగులు అడిగితే ఇవ్వను పొమ్మని అనడానికి మనస్సు అంగీకరించటం లేదు. పోని అసత్యమాడి ఇవాళ నా రాజ్యం కాపాడుకుంటాను అనుకుందాం. ఎన్నాళ్ళు బతుకుతాం? ఇవాళ కాదు రేపైనా పోక తప్పదు కదా. అబద్ధం ఆడేమని తాత్కాలికంగా అసత్యంతో గండం నుంచి బయటపడ్డాం. అంత మాత్రం చేత మొత్తం భూమి ఉన్నంతకాలం మనం ఎలాగో ఉండం. అందువల్ల ఇవాళ కాకపోతే రేపైనా రాజ్యం పోతుంది, శరీరం పోతుంది. అదేదో సత్యం పెరిగి పోగొట్టు ఉంటే మంచిది కదా. ఎంత మంచి మాట అన్నాడు పాపం అన్నమాట. నిరయం బైనా నిబంధమైనా ధరణీ నిర్మూలనం బైన దుర్మరణం బైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరి అయినన్ హరుడైన నేరజభవుండభ్యాగతుండైన నౌ తిరుగల్ నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికిల్. ఒక్కసారి మాటిచ్చాక నాలుక వెనక్కి మడత పెట్టను అంటే అసత్యవాడను. సత్యం పలకటం వల్ల నిరయం బైనా, నేను నరకానికి పోయినా పర్వాలేదు, నిబంధమైన చెరసాల పాలైపోయినా, ధరణి నిర్మూలనం పైన ఈ భూమి మొత్తం నాశనం అయిపోయినా, నాకు దుర్మరణం వచ్చినా, భయంకరమైన ప్రమాదకరమైన మరణం వచ్చినా, కులం నాశనం అయిపోయినా, రాజ్యం గీజ్యం నాశనం అయిపోయినా, ఏమైనప్పటికీ ఇచ్చాను మాట, నిలబడతాను ఆ మాట మీద. ఈ కుర్రవాడిని లేదు పొమ్మని వెనక్కి పంపించనంతే. రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబున అపాయమే. ఇవాళ కాకపోతే రేపైనా రాజ్యం పోతుంది, ఈ శరీరం కూడా నాశనం అయిపోతుంది అని పలుకుతూ ఉంటే గురువుగారి కోపం వచ్చింది. ఇన్నాళ్ళు నన్ను భక్తితో పూజించావు గనక
నీ చేత యజ్ఞములు చేయించి నీకు ఉచ్చస్థితి కలిగించాను. ఇవాళ నీ మేలు కోరి వద్దురా 3 అడుగులు ఇవ్వద్దంటే నన్ను కాదంటున్నావు గనక నీవు బందీభూతుడివి, రాజ్యం కోల్పోదువుగా కానీ శపించేశాడు. అంటే ఆ శాపం కూడా పొందవలసి వచ్చింది. నువ్వు బందీ అయిపోతావు, రాజ్యం పోతుంది. శాపం అయినా సరే నేను పట్టించుకోలేదు. ఇదంతా క్రమంగా ఎదురుగుండా కుర్రాడు చూస్తూనే ఉన్నాడు. గురువుగారు చెప్పించినా సరే మారు మాట్లాడకుండా నాకు దానం ఇస్తున్నావు, కాళ్ళు కడిగి 3 అడుగులు ఇచ్చే అన్నాడు. వెంటనే ఆయన తన భార్యకేసి చూశాడు. ధనుజలోకనాథ దయిత వింధ్యావళి రాజవదన మదమరాళ గమన. కొన్ని పద్యాలు వదిలేద్దామన్నా వదలడానికి వీలు లేకుండా చదవలసిన పద్యాలు అవి. కథ క్లుప్తంగా చెబుదామన్నా చెప్పడానికి వీలు లేనటువంటి పద్యాలు. ఈ సంభాషణ అంతా బలిచక్రవర్తి భార్య వింటోంది. వచ్చినవాడు విష్ణు అని తెలిసింది. గురువుగారు వద్దన్నాడు. విననందుకు శిష్యుడిని చెప్పించాడు. అంటే నాశనం అయిపోతున్నాం. ఎంతలో ఈయన ఏమన్నాడు బలిచక్రవర్తి, ఈ కుర్రవాడికి 3 అడుగులు ఇవ్వాలి, అందువల్ల ఆయన కాళ్ళు కడిగితే కానీ దానం చేయకూడదు కనుక బంగారపు పళ్ళెంతే, పళ్ళల్లో ఆయన కాళ్ళు పెట్టాలి, కాళ్ళు కడగడానికి నీళ్లు కావాలి. ఇవేం నోటితో చెప్పట్లేదండి, అలా సంజ్ఞ చేశాట. ఎలాగ భార్యకేసి అలా చూశాడు. అంటే చూడటం ద్వారా అర్థమైపోయింది ఆవిడికి. పోనీ కొంతమంది భార్యాభర్తలు సైకిల్తో అర్థం చేసుకుంటారండి, కొంతమందికి ఏం చెప్పినా అర్థం కాదు. అన్నా సరే ఏమిటి కూడా సైకి చేస్తావు నీ మొహం తగలే అన్నాడు మొగుడు. అంటే వాడికి ఏం బుర్ర అలగదనమాట. కొంతమంది అండి భలేగా తమాషాగా ఉంటారు. భార్యాభర్తలు అంటే అలా ఉండాలి. ఓ భార్యాభర్తలు ఇద్దరు పురాణానికి వచ్చారు. మేము చిన్నపిల్లలం. గణపురం అనే ఒక గ్రామంలో కన్యకా పరమేశ్వరి సత్రంలో ఆ రోజుల్లో భగవద్గీత మీద అద్భుతంగా ఉపన్యాసాలు జరుగుతున్నాయి. ఆ ఉపన్యాసం 40 రోజులు అయ్యాక ఆఖరణ ఈ భార్యాభర్తలు మా ముందే కూర్చున్నారు. నేను వాళ్ళకేసే చూస్తున్నాను అనమాట. ఆఖరి రోజున పళ్ళెంలో ఏదో దక్షిణ ఇవ్వాలి కదా, అందుకని భర్త గారు భార్యకేసి చూసి మెల్లిగా ఇలా కాగితం బయట తీశాడు. ఎంత ఉండేది 100 నోటు ఏకంగా. అందుకని అంటే 100 తెద్దామని అంటే ఆవిడ వద్దంది. పాప ఆయనేమో జేబులోంచి తీసింది 100. ఎందుకు నీకు 100 అంది ఆవిడ. ఇది సైగతో. వెంటనే అంటే సగమా, వంద కాస్త ఇదిలోకి వచ్చింది సైకిల్తో. అవి మనకు తేలిక అర్థం కాదు. ఇప్పుడు 100 అంటే అందులో సగం అంటే మన అర్థం అవుతుంది, కానీ అంటే 20 అని అర్థం అనమాట. అది వద్దంటే 10. చివరికి పాపం ఆయనకు 100 అయిపోయి 5 వేసారు. అలా ఉండాలి భార్యాభర్తలు అంటే. ఏది 5 వేసేటప్పుడు. అదే కొంతమంది ఏమిటో మరి అరుచుకుంటారు, ఏం అర్థం కాదు ఒకళ్ళకొకళ్ళకి అనమాట. ఇక్కడ మాట్లాడితే ఏటవతలు వారు ఏమిటంటే అలా రహస్యంలో ఉంటుంది అది. అందువల్ల అంత అందంగా అలా సైగ చేయగానే అర్థం చేసుకుంది. సరే అర్థం చేసుకుంది. ఇప్పుడు రాజ్యం పోతోంది, భర్త గారు జైలు పాలవుతాడు, వచ్చింది విష్ణు అని తెలిసిపోయింది. అప్పుడు ఆ ముఖంలో ఎంత బాధ ఉండాలండి. మీ ఇంట్లో మొగుడు పిల్లలు తెచ్చుకున్నటువంటి మైసూరు బజ్జీయో లేకపోతే ఇప్పుడు ఏదో తెచ్చారు కదా అని అంటారు, సమోసాయో పక్కవాడికి ఇస్తూ ఉంటే మండిపోదా. అయిపోయి చెప్తాను క్రూజ్ సంగతి. క్రూజ్లో 4 తెప్పిస్తే 4 సమోసాలు తలకోడికి ఇచ్చేస్తావా, నీ మొహం తగలయ్యన్నట్టుగా చూస్తారు. ఎంత చేసి బోడి సమోసాలకి. అంటే మీరు మంచివాళ్ళు అనుకోండి, అలా చేస్తారు అనుకోను, ఒకవేళ చేసినా చెప్పడానికి లేదు. కానీ ఆవిడ ముఖంలో రవ్వంత బాధ లేదు. ఆస్తి పోతోంది, భర్తకి నాశనం అయిపోతోంది, అయినా ఆయన మాట మీద నిలబడతానంటున్నాడు. అలాంటి టైంలో నీళ్లు తెమ్మంటేట రాజవదన చంద్రబింబంలో ఉంది ఆవిడ ముఖం. రాజవదన అన్న రాజశబ్దానికి చంద్రుడు అండి, అందువల్ల చెప్పాలి మీకు తెలియదు లేకపోతే. రాజవదన అంటే చంద్రవదన, చంద్రబింబంలాగా నవ్వుతూ ఉంది ఆవిడ ముఖం. వెన్నెలలా ఉంది నవ్వు. మా భర్త మా ఆయన ఏం చెబితే చేస్తాను, ఆయన నేను ఒకే మాట మీద ఉంటాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, సత్యం కోసం బతుకుతున్నాం, ఉంటే ఇద్దరం ఉంటాం లేకపోతే ఇద్దరం పోతాం, ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళను అన్నంత గొప్ప పతివ్రత అవ్వడం వల్ల ఆవిడ ముఖం కళకళలాడుతోంది. మదమరాళ్ళ గమన, నడక కూడా హంసలా నడిచిందిట. తడబడుతూ ఏడుపు మొహంతో అయిపోయింది, ఆస్తి పోయింది అనే ఏడుపుతో నడవట్లేదు. అదనమాట కవిత్వాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఏమీ చెప్పడు కవి గారు.
ఆవిడికి ఇష్టమా, ఇష్టం లేదా, ఇష్టమా, అనిష్టమా, ఇది కేవలం శబ్దాల ద్వారా తెలుసుకోవాలి. బలిచక్రవర్తి ఏమి చేసినా ఆవిడికి బ్రహ్మానందమే కలుగుతోంది. అందువల్లే ఆవిడ ముఖం చంద్రబింబంలో ఉంది, వెలిగిపోతోంది. నడకలో హంసగమనం తప్ప హింసాగమనం లేదు. ఉయ్యారంగా వచ్చింది. బంగారం పళ్ళెం తెచ్చారు, పళ్ళెంలో కాళ్ళు పెట్టారు. ఆవిడ నీళ్లు పోస్తుంటే ఆయన కడిగాడు, ఆ నీళ్లు ఎత్తిమీద చల్లుకున్నాడు. అప్పుడు ఆయన ఉన్నాడు, క్షితిదానమిచ్చునతడును అతికాంక్ష పరిగ్రహించునతడును దురితచ్యుతులై శతవర్షంబులు శతమఖలోకమున క్రీడ చలుపుదురెలమిన్. బలిచక్రవర్తి ఎందుకు ఇతడు 3 అడుగులు అడిగాడు అని ఆలోచించకుండా దానం చేసావు. చేయటం చాలా అవసరం, అది చాలా మంచిది. ఈ లోకంలో అన్ని దానాల్లోకి గొప్పది భూదానమే. భూదానం ఇచ్చేవాడు క్షితిదానము ఇచ్చునతడును, ఇచ్చేవాడికి ఎలాగో పుణ్యం వస్తుంది. అతికాంక్ష పరిగ్రహించునతడును, కోరికతో ఇచ్చింది ఇంతేనా అని ఏడవకుండా, వాడు 3 అడుగులు ఇచ్చినా 4 అడుగులు ఇచ్చినా 1 అడుగు ఇచ్చినా వాడు ఇచ్చాడనే దానిని సంతృప్తితో సేకరించేవాడు ఉన్నాడే, అటువంటి వాడు అంటే ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడు ఇద్దరూ కూడా దురితచ్యుతులై పాపముల నుంచి విముక్తి పొందుతారు. శతవర్షంబులు అంటే 100 దివ్య సంవత్సరములు, మానవ కాలమానం ప్రకారం 12,000 సంవత్సరములు. ఏది 3 అడుగులు దానమిస్తే ఎంత దౌర్భాగ్యుడైనా 12,000 మానవ సంవత్సరముల కాలం దేవలోకంలో ఇంద్రుడి పక్కన కూర్చుంటాడు. తక్కిన స్వర్గసుఖాలు పక్కన పెట్టండి, ఇంద్రుడి పక్కన కూర్చునే భాగ్యం పొందుతాడు, ఆనందంగా బతుకుతాడు. కారణం అన్నదానం భూదానం వల్లే వస్తుంది. భూమి లేకపోతే అన్నం ఎక్కడి నుంచి పుట్టింది? పొలంలోంచే కదా పంట వచ్చేది. కాబట్టి అన్నదానానికి మూలం భూదానమే, గృహదానానికి మూలం భూదానమే. ఏ పని చేసినా భూమి బేస్ అన్నిటికీ ఆధారం. కాబట్టి భూమిలోంచి సమస్త పదార్థాలు, ఈ బంగారం వంటి ధాతువులు, ఆహార పదార్థములు, గృహాదులు, జలాదులు అన్నీ వస్తున్నాయి కనుక ఏ దానము భూదానానికి సాటి రాదు. అటువంటి భూదానం కేవలం 3 అడుగులు ఇచ్చినంత మాత్రం చేతనే సకల శుభాలు కలుగుతాయి. అందువల్ల అటువంటి దానం ఇవాళ మీ ఇద్దరూ చేస్తున్నారు అంటూ ఉంటే అతన్ని ఆనందపడిపోయి, అసలు మాట్లాడితే ముచ్చటగా ఉంది, పుట్టి నేర్చుకున్నావా పుట్టకుండా నేర్చుకున్నావా, నీ పొట్ట నిండా విద్యనే అన్నట్టు బలిచక్రవర్తి అని ఇప్పుడు చేతిలో పోసాడు. కాళ్ళు కడిగాక చేతిలో నీళ్లు వేయాలి, దాన్నే ఫల సమర్పణ అంటారు. అది రేపొద్దున మీరు కూడా పొందుతున్నారు. ఇప్పుడు భాగవతం పారాయణం అయ్యింది. రేపొద్దున బ్రాహ్మీ ముహూర్తంలో మరీ 8ంటికి 9ంటికి కాకుండా 5:30 6 గంటలకి రేపు లేవలేరేటి, రోజు పడుకుంటారుగా 10 దాకా అని నేను అనలేదండి. వ్యాసుడు అనమన్నాడు అనేసాను తొందరపడి. మీరు 10 దాకా ఎక్కడ పడుకుంటారు పాపం, చాలా మంచివాడు, తెల్లవారుదాం 3ంటికే వస్తున్నారు కానీ బయటకు వచ్చేసరికి 10 అవుతుంది. కానీ ఏదైనా రేపు ఒక్కరోజు చక్కగా ఏ బ్రాహ్మీ ముహూర్తంలో 4:30 స్నానం చేసి కాస్త పెందరాళ్ళే వస్తే, ఇక్కడ వీడు హాలు ఇవ్వకపోతే అందరూ నా రూమ్కి వస్తే ఒకళ్ళ తర్వాత అక్కడ పెట్టేద్దరు. కానీ అందరికీ ఫల సమర్పణ చేసేస్తాం. ఇక్కడ రూమ్ ఇస్తే గొడవే లేదు, ఆ రూము జాము అంతా ఆవిడ చూసుకుంటారు. ఎప్పుడు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో అప్పుడు ఏం చేయాలన్నమాట, భాగవత పారాయణ ఫలమును మీకు సమర్పిస్తున్నాము. భాగవత పారాయణ ఫలం తుభ్యమహం సంప్రదదే ఇదన్నమమ అనగానే మీరు ఆ ఫలం సేకరించాలి. ఈ భూదానాదులు వీటన్నిటికంటే భాగవత ఫలం గొప్పది. ఈ భాగవత ఫలం పొందాలంటే చేతిలో నీళ్లు వేసుకోవాల్సింది. అందుకే చేతిలో నీళ్లు వేసారా లేదా అనేవారు పూర్వం. అప్పటికి కానీ ఈ ఫలం మీరు పుచ్చుకున్నట్టు కాదు. అలాగే ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు దానం చేసేటప్పుడు చేతిలో నీళ్లు పోయాలి. ఒక భూదానాదులకి బొత్తిగా $100 అక్కర్లేదులేండి, వాటన్నిటికీ చేతిలో నీళ్లు పోయొద్దు, నోట్లో నీళ్లు పోయొద్దు. కానీ అందువల్ల ఇప్పుడు చేతిలో కూడా నీళ్లు పోశాడు. విప్రాయ ప్రకటౌరతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదేత్రిపాదధరణీం దాస్యామి యంతున్ క్రియాక్షిప్రుండైదనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మ ప్రేతం మని ధారవోసె భువనం బాస్థిర్యము పొందగన్. ఓ విప్రుడా, నీకు 3 అడుగులు ఇస్తున్నాను. త్రిపాద ధరణీం, 3 అడుగుల భూమిని దాస్యామి ఇస్తున్నాను. ఎవరికి? విప్రాయ, విప్రుడి కొరకు. ప్రకట వ్రతాయ, వ్రతాలు నీ రూపంలో ఉన్నాయి.
అంటే సత్యనారాయణ వ్రతమో ఇంకో వ్రతమో వరలక్ష్మి వ్రతం వస్తున్నాయి. ఇలాంటి వ్రతములన్నీ చేస్తే ఆ ఫలం ఆయన రూపంలో ఉందట. ఆయన వ్రతస్వరూపుడు, సకల వ్రతాలు ఆయనలో ఉన్నాయి కనుక. భవతే అంటే నీ కొరకు, విష్ణుస్వరూపాయ ఎవరికైనా దానం ఇచ్చేటప్పుడు విష్ణుస్వరూపుడైన వానికి ఇస్తున్నాం అనాలి. కానీ నిజంగానే విష్ణుస్వరూపుడైన అయినా తెలియకపోయినా విష్ణుస్వరూపుడవైన నీకు వేద ప్రామాణ్య విదే, వేదముల యొక్క ప్రమాణాన్ని ఎరిగిన వాడివి అంటే వేదమునకు నీవే మారురూపు. అటువంటి నీకు ఇస్తున్నానని పూజిస్తూ చేతిలో నీళ్లు పోసి పొయ్యగానే ఒక్కసారి విజృంభించాడు ఆయన. అలా చేతిలో నీళ్లు పడ్డాయి లేదో రివ్వులు లేచిపోయాడు. చాలు చేతులు నీళ్లు పోసావుగా, ఇక మొత్తం ఆక్రమించుకుంటున్నాను అన్నాడు. ఇంతెంతై వటుడెంతయ్యి మరియుదానెంతైన భోవీధిపైనంతై తోయద మండలగ్రమున కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునికంతయ్యి ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుడగుతు బ్రహ్మాండాంత సంవర్ధి అయి అలా అలా కొంచెం పెరిగాడు, ఇంకా పెరిగాడు, అలా పెరిగాడు. చక్క 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 శరీరం విజృంభించి పెంచేశాడు ఆయన. ఆకాశ మార్గంలోకి తల పెరుగుతోంది, కిందకి కాళ్ళు పెరుగుతున్నాయి. మేఘమండలం దాటాడు. సూర్య భగవానుణ్ణి, చంద్ర భగవానుణ్ణి, ధ్రువుణ్ణి, నక్షత్ర మండలాలని, సమస్త లోకాలని దాటుకుంటూ వెళ్ళిపోయాడు. చివరికి బ్రహ్మాండ పైదాకా వెళ్ళాడు. బ్రహ్మలోక పర్యంతం పెరిగాడు. కింద పాదాలు భూమిని కప్పి అడుగునున్న అధోలోకాలు కూడా ఆక్రమించాయి. ఇన్ని ఆక్రమిస్తున్నా ఏ ప్రాంతం పాడవదు, ఎందుకంటే ఆయన సర్వవ్యాపకుడు గనక. ఆయన ఎంత బరువైనా ఉండగలడు, దేనికి ప్రమాదం లేకుండా అంత తేలిగ్గా ఉంటాడు. ఆయన నా నెత్తి మీద పాదం పెట్టిన ఏమవుదండో, వాయువులాగా మృదువుగా ఉంటుంది. అంతటా వ్యాపిస్తూ అంతటా తిరుగుతూ కాలుతో తొక్కుతూ ఏ స్థితికి భంగం కలగకుండా ఉంచగలుగుతాడు. అందుకని పరమాత్మ అన్నారు. ఏ రాక్షసుడు పెద్ద శరీరంతో ఒక్క తొక్కు తొక్కితే అవుతుంది, పడవ కిందకి దిగిపోయి నాశనం అవుతుంది. కానీ ఆయన కేవలం కొలవడం కోసమే తప్ప దాన్ని నాశనం చేయటం కాదు కనుక అలా దాన్ని ఆక్రమించాడు. సూర్యబింబం మొదట ఆకాశంలో ఉంది. ఆకాశంలో ఉన్న సూర్యుడు ఈయన నెత్తి మీద గొడుగులో ఉన్నాడు మొదట. ఈయన ఇంకొంచెం పెరగడం వల్ల ఏమైందనమాట, శిరోరత్నం అయ్యాడు, తలకి తగిలాడు ఆయన. అంటే నిజానికి సూర్యుడు అక్కడే ఉన్నాడండి. ఈయన పెరుగుతూ ఉండడం వల్ల ఏమైందనమాట, రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రంపై పైన ఉన్నప్పుడు గొడుగులో కనబడ్డాడు. ఈయన తల పైకి వెళ్ళడం వల్ల ఏమైంది, అది తలకి చేరి శిరస్సు మీద పెట్టుకున్న చూడామణి ఒక రత్నంలా తయారయ్యాడు. ఇంకా ఈయన పెరగడంతో ఇప్పుడు సూర్యుడు చెవుల దగ్గరికి వచ్చాడు. చెవుల దగ్గర ఎలా ఉన్నట్ట, శ్రవణాలంకృతి అయి చెవులకు పెట్టుకున్న దుద్దులా కనబడ్డాడు. ఇంకా స్వామి పెరగడం వల్ల ఇప్పుడు సూర్యుడు ఈ కంఠం దగ్గరకు వచ్చాడు. స్వామివారి తలలా పెరగడం వల్ల ఈ చెవి దగ్గర ఉన్న సూర్యుడు కాస్త కంఠం దగ్గరకు రాగానే గళాభరణమై మెడలో ఉన్న నెక్లెస్లా అయిపోయాడు. ఇంకా పెరగడంతో సౌవర్ణకేయోరమై భుజాలకు పెట్టుకునే భుజకీర్తిలో ఉన్నాడు. ఇంకా పెరిగితే చెవిమత్ కంకణమై చేతులకి పూర్వం బంగారపు కంకణాలు వేసుకునేవారు, అలా ధగ ధగ వెలిగిపోతున్న కాంతివంతమైన కంకణంలో ఉన్నాడు. ఇంకా స్వామి పెరిగితే నడుం దగ్గరికి చేరాడు. కటిస్థలి నుదంచద్ఘంటయ్యి నడుము చుట్టూతో వడ్డాణం, ఆ వడ్డాణానికి గంటలు ఉంటాయే అందులో ఒక గంటయా అన్నట్టుగా ఉన్నాడు. నూపుర ప్రవరంబై ఇంకా స్వామి పెరిగితే ఇప్పుడు ఆకాశం మీద ఉన్న సూర్యుడు పాదాల దగ్గరికి చేరిపోయాడు. పాదాలకు పెట్టుకునే పట్టీలో ఉన్నాడు. ఇప్పుడు కాళ్ళకి ఆడవాళ్ళు వేసుకుంటారు నూపురాలు, అలాంటి గజ్జెల్లా తయారయ్యాడు. ఇంకా స్వామి పెరిగితే ఆయన పాదాల కిందకి చేరిపోయి పదపీఠమై కాలి కింద పెట్టుకునే పీటలు ఉంటాయి కదా, ఇలాంటి పాదాల పీట అలా ఉన్నట్ట. వటుడుతా బ్రహ్మాండము నిండుతోంది. ఆ సమయంలో ఒక కాలు అలా పైకి, ఒక కాలు ఇలా కిందకి ఆక్రమణకు వెళ్ళిపోతూ ఉంటే, ఈ కాలు పైకెడుతూ ఉంటే బ్రహ్మదేవుడు బొడ్లో నుంచి చూశాడు. ఒరే ఇది నా పుట్టిల్లు, ఇక్కడున్న నేను ఇప్పుడు విష్ణువు యొక్క రూపం చూస్తున్నాను. ఈ బొడ్డులో ఉన్న తామర పువ్వులోంచి కిందన్న కాలు పైనున్న కాలు చూస్తున్నాను. కిందన్న కాలు ఇప్పుడు కడగలేడు కానీ పైకెడుతున్న కాళ్ళు కడుగుదామని కమండలలో నీళ్లతో ఆ కాళ్ళు కడిగాడు. అప్పుడు ఆ కాళ్లలోంచి పుట్టిన నీరు సమస్త లోకాలలో గంగా అనే పేరుతో ప్రవహించింది. విశ్వనది నా నేపారు నైర్మల్యయి. అలా బ్రహ్మలోకం నుంచి దేవేంద్రలోకం నుంచి హిమాలయ పర్వతాలకి చేరి అక్కడి నుంచి పాతాళానికి కూడా పోయి పాతాళంలో కూడా ప్రవహించింది. ఈ విధంగా గంగానదిలో ప్రవహించింది ఆ నీరు.
ఇంతలో జాంబవంతుడు చూశాడు. అబ్బా, ఈ సమయంలో స్వామి చుట్టూ ప్రదక్షిణ చేద్దాం. అసలు ఆలయంలోనే 3 ప్రదక్షిణలు చేస్తే భూప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుంది, అటువంటిది స్వామి చుట్టూ ప్రదక్షిణ చేస్తే సమస్తలోక ప్రదక్షిణ పుణ్యం వస్తుందని వెంటనే జాంబవంతుడు హుషారుగా వామనుడిగా పెరిగిపోతున్న స్వామి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఈ మాట భాగవతంలో రాయడమే కాక జాంబవంతుడు చెప్పాడు. ఎప్పుడు మళ్ళీ ఆంజనేయుడితో చెప్తాడు, నాయనలారా, ఒకప్పుడు నేను ప్రపంచమంతా వ్యాపించిన వామన స్వరూపం చుట్టూ ప్రదక్షిణం చేసిన వాడిని, ఇప్పుడు రిటైర్ అయిపోయాను, అందుకని 100 యోజనములు దాటి సముద్రంలోకి వెళ్ళలేను, సముద్రం దాటి లంకలోకి వెళ్ళలేను అన్నాడు ఆయన. పాపం రిటైర్మెంట్ ఎంత ప్రమాదం చూశారు మరి. ఇప్పుడు మీలో చాలామంది ఒకప్పుడు డెక్కకి పైకి ఎక్కేవారు, ఇప్పుడు డెక్క దాకా తిని కదలలేకపోతున్నారు. రిటైర్మెంట్ అడగండి కావాలంటే. కళారాణి గారు ఒకప్పుడు అదేదో మారథాన్లో పాల్గొంటే 12 మైళ్ళు పరిగెత్తారట. ఇప్పుడు 12 అడుగులు పరిగెత్తలేకపోతున్నాను గురువు గారు, మీ అనుగ్రహం ఉంటే పరిగెడతాను అంటారు అనుకోండి, వేరే విషయం. కాబట్టి కాలం ఏమన్నా అంతేనా, ఎవరికైనా సరే క్రమక్రమంగా వయస్సు వల్ల శక్తులు అడిగిపోతాయి. ఒక్క ఆయనకి మాత్రం లేదులేండి. అందువల్ల జాంబవంతుడు చుట్టూ ప్రదక్షిణ చేశాడు, ఆనందపడిపోయాడు. ఇలా అందరూ రకరకాలుగా చప్పట్లు కొడుతూ ఉంటే దేవతలు పూలవర్షం కురిపిస్తూ ఉండగా ఈ కాలు ఆ కాలు ఆక్రమిస్తే అధోలోకాలు ఊర్ధ్వలోకాలు కేవలం 2 పాదాలకే సరిపోయాయి. అందుకని ఇప్పుడు 3వ కాలు ఎక్కడ పెట్టమంటావు అన్నాడు ఆయన. 3 పాదాలు కొలవాలి, ఇలా అన్నాను, 2 పాదాలకే మొత్తం కొలిచేశాను, ఇప్పుడు 3 feet అది ఎక్కడ పెట్టాలి, ఏది నీ ఫేట్ అన్నట్ట. అసత్యం ఆడతానని ఒప్పుకుంటావా, లేక 3వ అడుగు ఇస్తావా, ఇంతేనా నీ ఐశ్వర్యం అంటే? లేదయ్యా, నేను నరకానికి భయపడను, బంధింపబడినా భయపడను, అసత్యానికి భయపడతాను, నెత్తి మీద పెట్టన్నట్ట. వెంటనే నెత్తి మీద పెట్టి, నువ్వు కూడా నా సొమ్మే కాబట్టి నా సొమ్ము నేను ఏదైనా చేసుకోవచ్చు కనుక నేను కట్టేస్తున్నాను, బంధిస్తున్నానని వెంటనే గరుత్మంతుడి కుమారుడు పిలిచాడు. వెంటనే గరుడపుత్రుడు తార్క్ష్యనందనుడు వచ్చాడు. ఇతన్ని వరుణ పాశములతో కట్టి అనగా వరుణలోకంలో ఉన్న తాళ్ళు పట్టుకొచ్చి బంధించేశారు. అప్పుడు వచ్చిందండి పరుగు పరుగున వింధ్యావళి. ఆవిడ పరుగు పరుగున వచ్చి అప్పటిదాకే మాట్లాడలేదు. విష్ణువుకి కాళ్ళు కడిగింది, చేతిలో నీళ్లు పోసింది. వాళ్ళ ఆయన కట్టేసరికి మండిపోయింది, పౌరుషం వచ్చింది ఆవిడకు కూడా. వచ్చి వెంటనే ఏమంది, 2 చేతులు ఇలా నుదుటికి చేర్చింది. పతిభిక్షాం మమ దేహి కోమలమతే పద్మాపతే యంచు తత్సతి వింధ్యావళి చేరవచ్చే త్రిజగద్రక్షామను వామను. ప్రభు, నాకు పతిభిక్షని ప్రసాదించు, నువ్వు కరుణాస్వరూపుడు, కోమలమతే, నీ హృదయం కోమలమైనది, నీ బుద్ధి మృదువైనది, మెత్తని మనస్సు కలిగిన వాడు అని చెప్పడానికి అలా వాడతారు. మతి అంటే కేవలం అక్కడ బుర్రని కాదు, అక్కడ కోమలమతి అంటే అతని హృదయం జారి కలిగింది, అటువంటి వాడిని. లక్ష్మీ వల్లభ, నాకు నా పతిని ప్రసాదించు, నాకు భర్తని భిక్షగా ప్రసాదించు. నీవు అడిగితే 3 అడుగులు భిక్ష ఇచ్చాడు ఆయన, ఆడలు అడిగితే ఆ మాత్రం ప్రతిభిక్ష ఇవ్వలేవా అంటూ ఆయన భార్య వింధ్యావళి ఆయనకి నమస్కరించింది. ఆయన ఎటువంటి వాట, త్రిజగద్రక్ష మనుహు అన్నారు. 3 లోకములను రక్షించే మంత్రస్వరూపుడు, సకల లోకరక్షకుడైన మంత్రస్వరూపుడు అటువంటి వామనుడికి నమస్కరించింది. అక్కడతో అక్కడ లేదన్నడు, నిన్నుగని ఈ రాదన్నడు. నా భర్తకి నువ్వెవరో తెలియదు, నువ్వు మా యజ్ఞవాటికి రాగానే నువ్వు కొన్ని వస్తువులు అడిగితే లేదన్నాడా అనలేదు, ఛీ పో ఇవ్వకూడదు అన్నాడా అనలేదు, గురువు గారు వద్దన్నా సరే విన్నాడా వినలేదు. ఈ విధంగా అడగగానే నీవు అడిగిన సమస్తము ప్రసాదించే పుణ్యాత్ముడు అటువంటి వాడు. అటువంటి సమయంలో నా దయతు కట్టనేటికి, నా భర్తను ఎందుకు కట్టావా? ఇందాక భిక్షాందేహి అంది, ఇప్పుడు అలా అంటలా. నీవెవరో తెలియకపోయినా, ముక్కు ముఖం తెలియకపోయినా వచ్చి అడిగితే సమస్తం ధారపోసిన పుణ్యాత్ముడు దాత నా భర్త, అటువంటి వాడిని ఎందుకు కట్టావు, అసలు నువ్వెవడో కట్టడానికి? అంత గట్టిగా నిలదీసి కూడా వెంటనే మళ్ళీ అయ్యో స్వామివారిని ఇలా ధిక్కరిస్తున్నాను ఏమిటి. ఒక్కోసారి కోపం వచ్చేస్తుందండి కొంతమందికి, ఆ కోపంలో ఏమంటారో తెలియదు. అప్పుడు గురువు గారు లేదు, ఇంకోటి లేదు, గురువు లేదు, దైవం లేదు. క్రుద్ధో హన్యాత్ గురువునపి, హనుమంతుడు అంటాడు సుందరకాండంలో, కోపం వచ్చినప్పుడు తొందరపాటులో గురువును కూడా చంపేస్తారట కొంతమంది.
ఆ తర్వాత ఎంతో బాధపడతారు, ఎంత పెద్ద పొరపాటు చేశాము, ఎప్పుడు గురువుల దగ్గర అలా మాట్లాడకూడదని విని కూడా ఎందుకు ఈ పని చేశామని ఏడుస్తారు. కానీ అప్పటికే జరగవలసిన అపచారం జరిగిపోతుంది. అలాగే ఈవిడు కూడా ఏముంది, నా దయ్యతు కట్టనేటికి అని మళ్ళీ చల్లబడిపోయి శ్రీదయిత చిత్తచోర శ్రితమందార, లక్ష్మీ మనస్సుని హరించినవాడ, లక్ష్మీ వల్లభ, ఆశ్రయించుకున్న వాళ్ళ కోరికలు తీర్చే కల్పవృక్షం వంటి వాడివి. అటువంటి నువ్వు నన్ను రక్షించమనగానే ఈలోపు ప్రహ్లాదుడు వచ్చేశాడు పాతాళం నుంచి. రావడంతో తాతగారికి నమస్కరించాలని ఉన్నది, కానీ కాళ్ళు చేతులు బంధింపబడి ఉన్నాయి పాశాల వల్ల. అందుకని సిగ్గుపడి తలంచుకున్నాడు బలి. అప్పటికే వింధ్యావళి కన్నీళ్లు తుడుచుకుంటోంది. ప్రహ్లాదుడు సాష్టాంగ నమస్కారం చేసి, మహాప్రభు, సకల లోకాలని రక్షించే ప్రభు, ఒకప్పుడు ఐశ్వర్యం ఇచ్చినవాడివి నువ్వే, పుచ్చుకున్నవాడివి నువ్వే, ఈ ప్రపంచమంతా నీది, ఇచ్చేదెవరు పుచ్చుకునేదెవరు, సమస్తం నీవి కాకెవరు, ఈతన్ని రక్షించడానికే నువ్వు వచ్చావని నాకు తెలుసు అంటూ ఉండగా స్వామివారు చిరునవ్వు రవి, ప్రహ్లాద, నీ వంశం వాళ్ళని ఏమీ చెయ్యను అని ఎప్పుడో నీకు మాట ఇచ్చానా లేదా? కాబట్టి నీ వంశంలో వాళ్ళని ఎవరిని నేను చంపను. అందుకే విరోచనుడు అంత ఉత్తముడు తనంత తాను ప్రాణం పోగొట్టుకున్నాడు. నిన్ను, నీ కొడుకుల్ని, నీ మనవల్ని, ముని మనవల్ని, ఈ వంశం వాళ్ళని నేను ఎప్పుడూ సంహరించను, రక్షిస్తాను. ఇతడు మహాత్ముడు. ఈతడే మహాత్ముడు కాకపోతే పూర్వంలాగే ఏ శివుడినో పంపి నేను చంపడానికి వీలు లేనప్పుడు శివుడిని పంపి సంహరింపజేసేవాడిని. కానీ ఇతడు ఉత్తముడని, దాతయ్యని, జ్ఞాని అని తెలుసు. ఇతనికి ఇంద్ర పదవి ఇవ్వాలి అని నాకు అనిపించింది. ఇంద్ర పదవి ఇవ్వాలంటే ముందు నేను దానం పుచ్చుకోవాలి. ఇతడు అన్ని విషయాలలో ఉత్తముడే. ఒక్క చిన్న పొరపాటు ఏమిటంటే, ఇంద్రుడికి ఒక పదవి ఉన్నది, ఆ పదవీ కాలం పూర్తి కాకుండా అతన్ని భ్రష్టుని చేయటం దోషం. ఇప్పుడు మనం నేటి భాషలో మాట్లాడుకుందామండి. పూర్తి మెజారిటీతో 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మధ్యలో దాన్ని పడగొట్టేస్తే మనకు మండుతుందా లేదా? ఒకప్పుడు ఎన్టీఆర్ యొక్క గవర్నమెంట్ని పడగొట్టేశారు. అప్పుడు ఎంత గందరగోళం చేశారు అంతాను. ప్రజలు కావాలని ఓడిస్తే వేరు, కానీ మధ్యలో కుట్రతో ఓడిస్తే ఎప్పుడైనా కోపం వస్తుంది. 5 ఏళ్ళు అవ్వవలసిందే. 5 ఏళ్ళు అయ్యాక కావాలంటే పదవి పోయాక అప్పుడు చూద్దాం, మళ్ళీ నెక్స్ట్ ఎన్నుకుంటారో లేదో అది ప్రజల ఇష్టం. అలాగే పరమాత్ముడు కూడా 43,20,000 సంవత్సరాలకి పురంధరుడికి ఒక పదవి ఇచ్చాడు. ఆ పదవి మధ్యలో అతన్ని పదభ్రష్టుని చేసి చెరసాల పాలు చేసి లేక గెంటి ఆ పదవి లాక్కోకూడదు. అది లాక్కున్నాడు. పోనీ లాక్కున్నా ఇతడు దుర్మార్గుడు కాదు, దాత, అందరినీ భక్తితో చూస్తాడు, యజ్ఞాలు చేస్తాడు. ఇప్పుడు నాకు సంకటం వచ్చింది, ఇంద్రుడి పదవి ఇంద్రుడికి ఇప్పించాలి ఆ పదవి అయ్యేదాకా. ఇతడు ఉత్తముడు. అందుకని అంతటి భగవంతుణ్ణి, ఒక ఉత్తముణ్ణి తాత్కాలికంగా బంధించడానికి భిక్షుకుండా అయిపోయాను. మహాత్ముల ముందు పరమాత్ముడు కూడా తల వంచుతాడు అని నిరూపించాడు ఇతడు. అంత గొప్ప భక్తుడు. నాయన, ఏమాత్రం బాధపడకు, నువ్వు పాతాళానికి వెళ్ళిపో నీ భార్యతో నీ పిల్లలతో. అక్కడ మంచి భవనం నీ కోసం ఏర్పాటు చేశాను, అందులో నువ్వు ఉండు. ఈ కలియుగాంత వరకు నీ గుమ్మం దగ్గర నేను చతుర్భుజాలతో శంఖ చక్ర గదా పద్మాలతో కాపలాగాస్తాను, గదాధారినై నీ గుమ్మానికి కాపలాగాస్తాను, గేట్ కీపర్ అవుతానన్నాడండి భగవంతుడు 3 అడుగులు పుచ్చుకున్నందుకు. నీ జోలికి ఎవరూ రాకుండా కాపాడతాను. ఈ ఇంద్రుడు పురంధరుడు పదవీ కాలం పూర్తి చేసుకున్నాక సావర్ణి మనువు కాలంలో నువ్వు దేవేంద్రుడు అవుతావు. నువ్వు ఏకంగా రేపు 8వ మనువు కాలంలో ఇంద్రుడు అవుతావు. నిన్న ఆ విధంగా ఆ పదవిలో నిలబెడుతున్నాను అనగానే ఈ పాశములు తొలగ్గానే 2 చేతులు జోడించి, మహాత్మా, నాకు ఈ దేవేంద్ర పదవి మీద కూడా వాంఛలేదు. సకల లోకేశ్వరుడు నువ్వు కనపడడంతో నా యజ్ఞం పవిత్రమైంది, నేను పవిత్రుడయ్యాను. అయినా నీ ఆజ్ఞని పరిపాలిస్తూ పాతాళంలో ఉండి పదవి స్వీకరిస్తాను, అనంతరం నాకు వైకుంఠం ఇప్పించు. అజ్ఞానంతో పడిన జీవులు డబ్బు శాశ్వతం అనుకుని ఇచ్చిన మాట తప్పి దాన ధర్మాలు తప్పుతూ ఉంటారు, గురుద్రోహాదులు చేస్తూ ఉంటారు. అలాంటివి చేయకుండా కాపాడు. చెలియే మృత్యువు చుట్టమే యముడు సంసేవార్థులే కింకరుల్ శిలలం చేసిన బ్రహ్మ తన్ను దృఢమే జీవంబు నోచెల్లరే
చెలితంబౌటయరుంగరి కపట సంసారంబు నిక్కంబుగా తల్లచుల్మూఢుడు సత్యదాన కరుణా ధర్మాది నిర్ముక్తుడై. మృత్యువు మనకి మిత్రుడా కాదు. ఇటువంటి పద్యాలు పిల్లలకు నేర్పాలి చిన్నప్పటి నుంచి. చెలియే మృత్యువు. మృత్యు ఏమన్నా మనకి స్నేహితుడా? మృత్యుదేవా నువ్వు నా మిత్రుడివి, ఇంకో 4 రోజులు ఉందాం అనుకుంటున్నాను అంటే కుదరదు, పట్టుకుపోతాడు. అందువల్ల మృత్యువు మనకి మిత్రుడు కాడు. చుట్టమే యముడు. యముడు ఏమన్నా మనకు చుట్టమా? అబ్బే, అసలు యముడికి చుట్టాలైనా లెక్కలేదు అనుకోండి, పట్టుకుపోతాడు అలాగా ప్రాణాలు. ఇక ఈ యమకింకరులు మన సేవకుల. బ్రహ్మదేవుడు మనల్ని రాతితో తయారు చేయలేదు, పంచభూతాలతో తయారు చేశాడు. రాతి కట్టడం అయితే కనీసం ఇంకో కొంతకాలం బతికుంటుంది. కాబట్టి మనల్ని శిలలం చేసిన బ్రహ్మ రాళ్లతో చేయలేదు. ఈ జీవితం కూడా శాశ్వతంగా ఉండదు. అందువల్ల ఎప్పుడు పోతామో తెలియదు గనక మానవుడు అనుక్షణం జీవించేంతకాలం సత్యం, ధర్మం, కరుణ మొదలైన గుణములతో బతకాలి. అజ్ఞాని ఈ సత్య, కరుణ, ధర్మాది లక్షణములు విడిచిపెట్టి భ్రష్టుడైపోతూ ఉంటాడు. నన్ను ఎల్లవేళలా సత్యం, ధర్మం ఈ రెండింటి మీద నిలబడేలా చెయ్యి. నన్ను సత్యశాశ్వత మిత్రుని చెయ్యి. నన్ను ధర్మం ఎడల శంసితుడు అయ్యేలా చెయ్యి. ఈ విధంగా సత్యధర్మాలు నిలబెట్టు అని అంటూ ఉండగా ఆయన్ని పాతాళానికి పంపాడు. అందరినీ ఓదార్చాడు. నేను చాలా కష్టపడి కృతజ్ఞత చెప్పాల్సి వస్తుంది. అనంతరం ఇప్పుడు శుక్రాచార్యుడికేసి తిరిగాడు. ఆచార్యదేవ, పాపం బలిచక్రవర్తి పాతాళానికి వెళ్ళిపోయాడు, యజ్ఞం అయిపోయింది, ఇంకా పూర్ణాహుతి అవ్వలేదు, కాబట్టి ఆ యజ్ఞం పూర్తి అయిన ఆయన అన్నాడు. ఏది ఇవాడి దేవతల గురువుని పిలవలేదండోయ్, శుక్రాచార్యుడే పిలిచాడు. ఎందుకంటే ఆయనకి ఉన్న బంధుత్వం మామూలు బంధుత్వం బాబు. భృగు మహర్షి విష్ణువు యొక్క వక్షస్థలం నుంచి పుట్టాడు, శ్రీవత్సం నుంచి. అందువల్ల శ్రీవత్స గోత్రులు వాడు. ఆ భృగువు కొడుకు శుక్రాచార్యుడు. కాబట్టి ఈయన కూడా శ్రీవత్స గోత్రంలో భార్గవుల్లో ఒకడు. అది కాక లక్ష్మీదేవి భృగు మహర్షికి కూతురుగా శుక్రుడికి చెల్లెలిగా పుట్టింది. అందువల్ల ఆవిడ భార్గవి అయ్యింది. కాబట్టి శుక్రాచార్యుడు స్వయాన లక్ష్మీదేవికి అన్నగారు. భృగు మహర్షికి ఖ్యాతికి వరలక్ష్మీ వ్రతం నాడు పుట్టిందని చెప్పారుగా మీకు ఇదివరకు. శ్రావణ మాసంలో రేపు రాబోయే కాలంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఒకప్పుడు భృగువునకు ఖ్యాతికి అమ్మవారు లక్ష్మి కూతురుగా పుట్టింది. అప్పటి నుంచి ఆవిడకి భృగువు కూతురు గనక భార్గవి అని పేరు వచ్చింది. అన్ని విధాలుగా బావగారు అవుతారు విష్ణువు. ఒక విధంగా తన తండ్రి ఏమో ఆయన కొడుకు. అవతారాలు మారినప్పుడల్లా రూపాలు మారిపోతూ ఉండడం వల్ల వరసలు మారిపోతున్నాయి తప్ప. భృగు మహర్షి మొదట విష్ణుపుత్రుడు, ఆ తర్వాత శరీరాన్ని తపస్సుతో బ్రహ్మలోకి పంపి బ్రహ్మ నుంచి బయటకు వచ్చి బ్రహ్మమానసపుత్రుడయ్యాడు. అలాగే లక్ష్మీదేవి ఆయనకు కూతురుగా పుట్టింది. ఈ విధంగా అనేక జన్మల నుంచి వారి మధ్య గొప్ప బంధం ఉంది కనుక ఈ యజ్ఞం నువ్వే చెయ్యాలి అనగా వెంటనే శుక్రుడు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. పోయిన ఒక కన్ను ఉందిలేండి ఆయనకి. ఈ నీళ్లు కమండలంతో చేతిలో పోస్తూ ఉంటే గురువు గారికి శిష్యుడు అంటే ప్రేమ కదా, శాపం పెట్టేశాడు, నువ్వు బందీభూతుడు అవుతూ రాజ్యం పోతుంది అన్నాడు. కానీ ఈ నీళ్లు చేతిలో పడకుండా ఉంటే దానం ఆగిపోతుంది, రాజ్యం నిలబెట్టుకుంటాడని మళ్ళీ శిష్యుడి మీద వ్యామోహంతో కమండలంలో నీళ్లు చేతిలో పోస్తున్నప్పుడు, ఏది 3 అడుగులు నీకు ఇస్తున్నానని చేతిలో పోస్తున్నప్పుడు అందులో ఓ పురుగు రూపంలో అడ్డం పడ్డాడు ఈయన. ఆ పురుగు అడ్డంగా ఉండడం వల్ల నీళ్లు పడలేదు చేతిలో. నీళ్లు పడకపోతే ఏమైంది, దానం అయిపోయింది. అందుకని ఈయన ఓహో భృగు మహర్షి కుమారా శుక్రా, ఇంకా నీ వక్రబుద్ధి పోలేదా అని పక్కన నుంచి దర్భ తీసి ఓ పోటు ఒడిచాడు. ఆ దర్భపోటుకి కన్ను పోయింది. ఒక్క కన్ను వచ్చి బాబు అని అరిచి అందులోంచి బయటకు వచ్చాడు. ఈ శిష్యుల మీద పక్షపాతం పోదండి. ఎన్ని పిచ్చి పనులు చేసినా, శిష్యులు తిట్టేసినా సరే మళ్ళీ వాళ్ళు గురుదేవ క్షమించండి అనగానే ఇదిగో జాలి చూపిస్తారట. అందుకే వాళ్ళు గురువులు అన్నారు. పాపం కన్ను పోయిందిలండి. ఇప్పుడు ఏమన్నాడు, తాత్కాలికంగా కన్ను పోయినా నీకు మళ్ళీ కన్ను తిరిగిస్తున్నాను. ఈ ఒంటి కన్నుతో నమస్కరిస్తూ ఉంటే జాలిపడిపోయి మళ్ళీ కన్ను ఇచ్చేశాడు ఆయన. అప్పుడప్పుడు కొంతమందికి నీ కన్ను పోయినట్టుగా కనపడుతుంది కానీ నీవెప్పుడు 2 కళ్ళతో ఉంటావని మళ్ళీ వరం ఇచ్చాడు. ప్రభు,
నీవు ఇక్కడికి రావడంతో యజ్ఞం పూర్తయిపోయింది. అసలు యజ్ఞం అంటే ఎవరు? విష్ణువు. యజ్ఞో వై విష్ణు అని శాస్త్రం. విష్ణువు అంటే యజ్ఞస్వరూపం. అందుకే యజ్ఞభూత్ యజ్ఞకృత్ యజ్ఞి అని మనకు విష్ణు సహస్రనామంలో యజ్ఞములో అన్నం తినేవాడు, యజ్ఞంలో ఆహారం వేసేవాడు, సమస్తం తానే అని ఒక నామం కూడా ఉన్నది. అందువల్ల నువ్వు వచ్చాక ఇంక యజ్ఞానికి పూర్ణాహుతి ఎందుకు? అయినా నువ్వు కోరేవు కాబట్టి చేస్తున్నానని అంతటి పరమాత్మ సన్నిధిలో పూర్ణాహుతి చేసి ఆ యజ్ఞ సమర్పణ ఆయనకి చేశాడు. అదిగో అటువంటి మహాయజ్ఞ ఫలము 1000 సార్లు చేయటం వల్ల వచ్చే పుణ్యం ఒక్క భాగవత సప్తాహం వల్ల ఏది ఓడలో చేయటం వల్ల వస్తున్నది. సహజంగా భాగవతమే మహాఫలం. భాగవత సప్తాహ ఫలాన్ని దేంతో పోల్చలేము. కానీ సముద్ర మధ్యంలో కనుక చేస్తే నారదునితో విష్ణు ఏమన్నాడు? ఒక యజ్ఞం 1000 యజ్ఞముల ఫలం, అంటే ఒక భాగవత సప్తాహ యజ్ఞ ఫలం 1000 యజ్ఞముల ఫలం ఇస్తున్నది. మీరు అదృష్టవంతులు గనక ఈ విధంగా సముద్ర మధ్యంలో అట్లాంటిక్ సముద్రంలో అట్లా అంటారా ఇట్లా అంటారా అంటూ మొత్తం దాకా అట్లాంటా దాకా పరిగెడుతూ ఉన్నా సరే మధ్యలో అలా తిరుగుతూ చేయగలిగారు. మహాయోగం ఇది. అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. ఇవాళ కొద్దిగా నాకు ఆనందము, దాంతోపాటు వామన చరిత్ర ఇలా క్లుప్తం చేసినందుకు కొంచెం బెంగ అనిపిస్తుంది. ఎప్పుడూ మళ్ళీ సమయం వచ్చినప్పుడు ఒక 4-5 రోజులు ఏకధాటిన ప్రతి పద్యంలో ఉన్నటువంటి అపూర్వ భావాలతో మళ్ళీ చెబుతాను. ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. రేపు ఉదయం కార్యక్రమం కాస్త కందరాళి వచ్చేలా చూడండి. ఆపై మీ చిత్తం మా ఆయత్తం, ఇక విత్తం మీ చేతులది. ఇప్పుడు ఈ పూట పారాయణ చేసిన వాళ్ళకు కూడా చకచక సన్మానం చేసేస్తారు. వాడు కూడా తెలియకుండానే సత్యరాజు రంగవేణి గారు అందరూ కూర్చోండి హేగన్ శుభ్రంగా ఆవిడ డాన్స్ చేసి స్థలం కొడతాను. అక్కడ డాన్స్ ఎక్కడ మధ్యలో సరిపోతుందా మరి? లేదు కొంచెం వెనకెళ్ళారా? సరిపోతుందమ్మా? ప్రళయ పయోధి జలే ధృతవానసి వేదం విహిత వహిత్ర చరిత్రమఖేదం కేశవాధృత వీణ శరీరా జయ జగదీశ హరే కృష్ణ జయ జగదీశ హరే. क्षितिरति विपुलतरे तव तिष्ठति पृष्ठे धरणिधरणकिणा चक्रगरिष्ठे केशवाधृत कच्छपरूप जय जगदीश हरे जय जगदीश हरे. वसति दशन शिखरे धरणी तव लग्ना शशिनि कलंक कलेव निमग्ना केशवाधृत सूकर रूप जय जगदीश हरे जय जगदीश हरे. तव कर कमलवरे नखमद्भुत शृंगं दलित हिरण्यकशिपु तनुभृंगं केशवाधृत नरहरि रूप जय जगदीश हरे जय जगदीश हरे. छलयसि विक्रमणे बलिमद्भुत वामन
పదనఖ నీరజనిత జన పావన కేశవాధృత వామన రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే క్షత్రియ రుధిరమయే జగదపగత పాపం స్నపయసి పయసి శమిత భవతాపం కేశవాధృత భృగుపతి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే వితరసి దిక్షురణే దిక్పతి కమనీయం దశముఖమౌళి బలిం రమణీయం కేశవాధృత రామ శరీరా కేశవాధృత రామ శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే వహసి వపుషి విశదే వసనం జలధాభం హలహతి భీతి మిళిత యమునాభం కేశవాధృత హలధర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే నిందతి యజ్ఞ విధేరహ శృతి జాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవాధృత బుద్ధ శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే మ్లేచ్ఛ నివహ నిధనే కలయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవా కేశవాధృత కల్కి శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే ఇంకా ధర్మ సంస్థాపన అయిపోయినట్టే. కల్కి గారు వచ్చారు, వేసి పారేశారు కనుక. అవునండి, కిందటిసారి మనకి అక్కడ డాలస్లో అద్భుతంగా సప్తాహ సమయంలో నృత్యం చేసి తన శిష్యులతో పాటుగా ఎంతో ఆనందం కలిగించారు. మన కోలాటం కూడా ఈరోజు వెంకట మాలపాక గారి జన్మదినం. వెంకట మాలపాక సుమయ్య బాబోయ్, కంపేసావు బాబోయ్. మలపాక ఇంటి పేరు, ఆయన పేరు వెంకట్, ఆయన సతీమణి పేరు కూడా భార్గవే, పద్మావతి అనుకోండి కాసేపు. అవునా? ఆ వెంకట్ గారి నార్త్ కరోన్ ఈ ఇంగ్లీష్లో చివరి పెడతారు కదా ఇంటి పేరు, మొత్తం కంపేర్ అలాగే ఉంటుంది. అంచేత ర్యాలీలో ఉంటారు ఆయన. కిందసారి మన పోతుల ప్రేమ గారు ఏం చేశారంటే, అక్కడ ఇక్కడే కదండి, అక్కడైతే మీకు మడి ఆచారం భోజనం కుదురుతారు, అక్కడ ఇంట్లో పెట్టిన దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా చూశారు. ఇవాళ మన వెంకట యొక్క పుట్టినరోజట. అంతేనా? పుట్టినరోజునా? ఆయన కోరిక ఏంటంటే వాళ్ళ అమ్మాయి గురుదేవుల ముందర పాట పాడాలి. అదే పాడు.
పాడమని నిన్నడుగతగునా పదుగురెదుట పాడుమా చిన్నమలపాక పదుగురెదుట పాడుమా. అదేమిటి ఇంకో ఇక్కడ ఈ గానాలు ఏమిటి మాకు? ఇదిగో దగ్గర పెట్టుకో, ఇది దగ్గర పెట్టుకుంటే అందులోకి రికార్డ్ అవుతుంది. కోమలపాక सरस्वती विधियुवती सरस्वती विधियुवती सरस्वती विधियुवती संरक्षतु मां श्री सरस्वती विधियुवती संरक्षतु मां श्री सरस्वती विधियुवती. मुरली वीणा गान विनोदिनी संवेदिनी मुरली वीणा गान विनोदिनी संवेदिनी चारुचन्द्र हासिनी सरसीरुह लोचनी चारुचन्द्र हासिनी सरसीरुह लोचनी मुरारी गुरुगुह मोदिनी शब्दार्थ स्वरूपिणी हंसिनी ब्रह्माणि आरतवन रूपिणी मुरारी गुरुगुह मोदिनी शब्दार्थ स्वरूपिणी हंसिनी ब्रह्माणि आरतवन रूपिणी मामग माग सग मद मदनी दनि स नि स ग मग स नि दनि स दनि द मग ग माद मदनि दनि स ग मद मादनि दनि स मग स नि द प ग मदनि सरस्वती विधियुवती संरक्षतु मां श्री सरस्वती विधियुवती. ఏమాత్రం ఆందోళన లేకుండా హిందోళనగా పడేది. హిందోళమేనా అది? హిందోళ రాగం అంటే సామజవర గమన. ఇవాళ సంగీతం నేర్చుకోవటం వల్ల, అది కూడా శాస్త్రీయ సంగీతం గురువుల దగ్గర నేర్చుకోవటం వల్ల కంఠాన్ని అంత జాగ్రత్తగా మెయింటైన్ చేయనమాట. శృతి ఏమాత్రం తప్పకుండా ఉండాలంటే, అద్భుతంగా పాడాలంటే ఎంత శిక్షణ అవసరం ఆలోచించుకోండి. అందులో పిల్లలకి సంగీతం సాహిత్యం నేర్పించండి. సంగీతమపి సాహిత్యం సరస్వత్యాహ స్తనద్వయం ఏకం ఆపాతమధురం అన్యద్ ఆలోచనామృతం అన్నారు. సంగీతం సాహిత్యం సరస్వతీదేవి యొక్క వక్షస్థలం, వక్షోజాలు. అందులో ఒక దాంతో ఏం చేస్తుంది ఆవిడ? ఆ పాట ద్వారా ఆపాతమధురం పూర్తిగా వాళ్ళకి నిరంతరం మాధుర్యాన్ని పంచిపెడుతుంది. మరొకటి ఆలోచనామృతం, సాహిత్యం ఏమో ఆలోచన. మళ్ళీ సంగీతాన్ని ఏం చేశారు? సంగీతముగా నృత్యంగా విభజించారు. అందులో పిల్లలకి వాళ్ళ నృత్యం నేర్పించటం, సంగీతం నేర్పించడం, సాహిత్యం నేర్పించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. వాళ్ళు అణువున ఆనందం పొందడమే కాక పరమాత్మని ఈ జన్మలోనే పొందగలుగుతారు. అందులో తప్పనిసరిగా వాళ్ళు నేర్పించారు. భగవంతుడికి ఎంత ఇష్టమండి. ఒక పాట బాగా పాడుతూ ఉంటే పరవశించిపోయి వస్తాట. కృష్ణుడు ఆడతాడని చెప్పారు. మనకి ఎంతోమంది మహానుభావులు నిరూపించారు. క్షేత్రయ్య పాడుతుంటే కృష్ణుడు వచ్చాడు, భక్త తుకారం పాడుతుంటే పాండురంగుడు నృత్యం చేశాడు. ఇంకా జయదేవుడు ఇది చెప్పక్కర్లా. భక్త జయదేవుడు పాడుతూ ఉంటే ఎక్కడ పడితే అక్కడ కృష్ణ పరమాత్ముడు అలా కనపడుతూనే ఉండేవాడు. ఆ యుగంలో అదొక యోగం అన్నమాట. కాబట్టి ఇప్పుడు కలియుగంలో కూడా మళ్ళీ భాగవతాన్ని, అందుకనే నేను ఏదో పద్యం గద్యంలో పాడడమే కాకుండా వీలున్నంత వరకు ఏదో ఒక రాగంలో పాడడానికే ప్రయత్నిస్తాను సమయాన్ని బట్టి. మరొకసారి గోవిందా.
ఈ సమస్త కృష్ణ స్వరూపమైన కృష్ణుడికి ఒకసారి గట్టిగా గట్టి చప్పట్లు కొట్టేయండి. కృష్ణుడు పద్మంలో ఉన్నాడా, పద్మంలో కృష్ణుడు ఉన్నాడా, లేకపోతే మొత్తం మీద సర్వము పద్మమహిమ కృష్ణమహిమ అంటే కృష్ణుడు ఒంటి చేతి మీద ఆ కార్యక్రమం అంతా నిర్వహించి మనందరికీ ఎంతో ఆనందం కలిగించేది. మొదలు పెడితే అలాగే ఉంటుందిలేండి, ఏ పనైనా మొదలు పెట్టదు, కానీ ఒకసారి మొదలు పెడితే అమీ తుమి తేల్చేదాకా దాంట్లోకి వెళ్ళదు. అందువల్ల యావజ్జీవితం అనేక ధర్మకార్యాలు నిర్వహిస్తూ గురుభక్తిని ఏమాత్రం విడిచిపెట్టకుండా ఇలాగే ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ మనందరికీ ఆనందం కలిగిస్తూ తన జీవితాన్ని సుఖవంతం చేసుకుంటూ ఇహంతో పాటు పరం కూడా పొందుగా కానీ మంగళాశాసనం చేస్తాం. ఇక వెళ్ళక తప్పదు, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేయాలి కదా హాలు. మరి చివరిగా మీరు ఏదైనా కోరితే ఒక పాట పాడతాం, లేకపోతే రేపు పొద్దున కాక ఏంటి పాటించని. హర 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 మహదే హర 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 అనరాధయ హర హర అనరాధయ రెండు ఉన్నాయి. హర హర అనేది హర 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 శంభో, అదే మీరు అడిగేది, లేకపోతే నిన్నటి వేగపాట. హర 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 అనరాధా రామ రామ అనరాధా హర 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 క్షణకాలమ్ము విడువక నామమ్ము జపియంప నరకమ్ము తొలగును వినరాధా హర 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 అనరాధా రామ రామ అనరాధ క్షణకాలమ్ము విడువక నామమ్ము జపియంప నరకమ్ము తొలగును వినరాధా హర హర. ఈ నరలోకమ్ము క్షణభంగురం మేర ఇట జీవితము రోగాలమయమేరా. నరలోకమ్ము క్షణభంగురం మేర ఇట జీవితము రోగాలమయమేరా. తర్వాతండి అబ్బాయి అది కాదు, ఇంకోటేదో. ఇహ భోగాలు మరగి పరమాత్మ విడచి సాధించున్నది ఏ ముందిరా. హర 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 అనరాధ హర 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 అనరాధ రామ రామ అనరాధ. తర్వాత ఏమిటి? అది అయిపోయిందండి. నెక్స్ట్ చరణ సంఖ్య చెప్పంటున్నాను. హర పూజలను చేతులర చేయుమురా హరినామమ్ము నిరతమ్ము పలుకుమురా. హర పూజలను హరినామమ్ము నిరతమ్ము పలుకుమురా. గురు పాదమ్ము పట్టి మోక్షమ్ము మెట్టి పద్మాకరమును కొనరాధా. హర 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 రామ రామ అనరాధ క్షణకాలమ్ము విడువక నామమ్ము జపియంప నరకమ్ము తొలగును వినరాధా. హర 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 అనరాధ రామ రామ అనరాధ. మొత్తం మీద అనిపించేశారు. గురు ఫోటో కూడా మళ్ళీ ఇంకా రండి, ఇంకెంతసేపు ఉన్న తృప్తి తీరదు కానీ వీకు నౌకను. ఫోటో తీసుకున్న తర్వాత మనం రేపు ఉదయం మర్చిపోకుండా అందరూ 5:45 ఇక్కడికి రండి. భిక్షాకంకణ విరమణ కార్యక్రమం ఉంటుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇవాళ నైట్ మీరు 9 కంతా మీ చెక్-ఇన్ బ్యాగ్స్ అన్నిటికీ ట్యాగ్స్ వేసి బయట ఉంచేయాలి. నో లేటర్ దాన్ 9 PM టుడే. మీకు కనుక ఇంకా బ్లూ ట్యాగ్స్ లేకపోతే కనుక చెప్పండి. either I can give you or you can collect it from Deck 5 guest services. మర్చిపోకండి.
పుడుతూ రామైను పుట్టకుండా రామైను పుట్టిస్తూ రామైను రామ్ 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 రామ 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 స్నానం చేయిస్తూ రామైను స్నానం చేయకుండా రామైను స్నానం చేయిస్తూ రామైను రామ్ 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 రామ 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 రామయ్యను పెరగకుండా రామయ్యను పెరిగిస్తూ రామయ్యను రామ్ 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 రామ 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 పాకుతూ రామయ్యను పాకిస్తూ రామయ్యను పాకకుండా రామయ్యను రామ్ 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 రామ 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 కూర్చుంటూ రామయ్యను కూర్చోబెడుతూ రామయ్యను కూర్చోకుండా రామయ్యను రామ్ 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 రామ 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 నించుంటూ రామయ్యను నించోకుండా రామయ్యను నిలబెడుతూ రామయ్యను రామ్ 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 రామ 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 నడుస్తూ రామయ్యను నడిపిస్తూ రామయ్యను నడవకుండా రామయ్యను రామ్ 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 రామ 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 వండుతూ రామయ్యను వడ్డిస్తూ రామయ్యను వండకుండా రామయ్యను రామ్ 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 రామ 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 తింటూ రామయ్యను తినకుండా రామయ్యను తినిపిస్తూ రామయ్యను రామ్ 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 రామ 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 చదువుతూ రామయ్యను చదివిస్తూ రామయ్యను చదవకుండా రామయ్యను రామ్ 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 రామ 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 పడుకోబెడుతూ రామయ్యను పడుకోకుండా ప్రపంచ రికార్డు చూడండి, సాగరంలో సప్తాహం చేయడం రికార్డు, సాగరంలో శతావధానం చేయడం రికార్డు, సాగరంలో పాటలు పాడటం రికార్డు, సాగరంలో ఆవిడ చేత భజన చేయించడం, ఆవిడ మన చేత భజన చేయించడం పెద్ద రికార్డు. రికార్డుల భయం.